నన్ను కాదురా, వాళ్ళని తీరా. వాళ్ళ మొఖాలు కనపడాలి అక్కడ. అప్పుడు వాళ్ళ ఫేస్లు కళగా ఉన్నాయా వికారంగా ఉన్నాయా వాళ్ళకి అర్థమైద్దిరా. వాళ్ళ మొఖాలు చూపించరు అప్పుడప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుండి ఒక వచనాన్ని చూసుకొని దేవుణ్ణి మహిమపరుచుకుందాం. నేను ఒక మాట చెప్తాను, అది ఎక్కడుందో మీరు తీయాలి. ఓకేనా? వచనం చెప్తాను ఒక మాట. వారు పెదవులతో నన్ను ఆరాధించుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. అలాగే ఇంకా స్పష్టంగా చదువునానా 15:9. ఈ ప్రజలు తన పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి, పాత నిబంధనలో ప్రవక్త అయిన యెషయా పలికినటువంటి మాటని క్రొత్త నిబంధనలో యేసయ్య ఎత్తి చెప్పినటువంటి విషయం. మీరు ఈ రెండు వచనాలను కూడా వెంటనే నాకు చూపగలిగారు. చిన్న మాట ప్రార్థన చేసుకొని దేవుని వాక్య ధ్యానంలోకి వెళదాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము 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 స్తోత్రము. మా నాయన, గతించిన కాలమంతా సురక్షితమైన నీ రెక్కల నీళ్ళలో మమ్మల్ని భద్రపరిచి మరో నూతన శుభోదయాన్ని మాకు ఇచ్చారు. ఈ దినమును చూడకుండా అనేకులు గతించారు, కానీ మాకైతే ఇంకా ఈ దినము చూచుటకు కృపనిచ్చి ఇందులో నిన్ను సేవించడానికి అవకాశం ఇచ్చావు. వందనాలు ప్రభువా. నీ దాసుడు బలహీనుడు, అయోగ్యుడు, అపాత్రుడు, కానీ నీ నామమును బట్టి ప్రకటింప నిలిచి ఉన్నాడు. నీ దాసుని బలపరిచి వాడుకో ప్రభు. పరిశుద్ధాత్మతో అభిషేకించు, నీ కృపచేత జ్ఞాపకం చేసుకో, నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరచు. నోటి మాటల్లో, క్రియల్లో, చూపుల్లో, తలంపుల్లో, ఆలోచనల్లో, నడకల్లో, పడకల్లో సమస్తములో ఉన్న కల్మషాన్ని కడిగాయి ప్రభు. నీ బిడ్డల్ని శుద్ధి చేయి, నన్ను శుద్ధి చేయి, మమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధపరచు. ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను ప్రభు. ఉపదేశాన్ని అడ్డగింప చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావము నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానమందుండి నాతో మాతో మాట్లాడి మీ గొప్ప నామమునకు మహిమ తెచ్చుకోమని, నీ వాక్యమును పంపి మమ్మల్ని బలపరచమని, ఉద్ధరించమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని నమ్మి వారు వ్యర్థముగా నన్ను ఆరాధించుచున్నారు అన్నాడు. వ్యర్థమైన ఆరాధన అనే మాట మనం ఆలోచించదగిన మాట. సహజంగా ఆరాధన అన్నప్పుడు ఓన్లీ మనం పైకి లేచి నిలబడి ఒక పాట పాడుతూ స్తుతించుచు ఆరాధించటం అనేది మాత్రమే మనం గ్రహిస్తాం. కానీ దేవుని ఉపదేశం వినటం ఆరాధనలో భాగమే, దేవునికి ప్రార్థించటం ఆరాధనలో భాగమే. ఎందుకంటే ప్రార్థించేటప్పుడు సైతం స్తుతిస్తాం మనం. అలాగే మనకున్న హృదయపూర్వకమైన అర్పణ దేవుని సన్నిధిలో వేసేటప్పుడు కూడా అది ఆరాధనలో భాగమే. అలాగే మనం ఎడతెగక కూర్చున్న లేచిన హల్లెలూయా స్తోత్రమని దేవుని సన్నుతించుట ఆరాధనలో భాగమే. ఆయన పరిశుద్ధ శరీర రక్తములలో మనం చెయ్యి వేయటం కూడా ఆరాధనలో భాగమే. అందుకే మనోళ్ళు అంటారు ప్రభు బల్లారాధన అని. ప్రభు బల్లారాధన అనే మాట గుర్తుందా మీకు? ప్రభు బల్లలో మనందరం చెయ్యి వేయటం కూడా ఆరాధనలో భాగమే. ఇదంతా మనం చేసేటువంటి పనుల్లో, దేవుని సన్నిధిలో మనం చేసే పనుల్లో చాలా వరకు అన్ని ఆరాధనలో భాగమే.
ఇవన్నీ కాక మనం పైకి లేచి నిలిచి పరవశించి మైమరచి దేవుణ్ణి ఆరాధిస్తాం. భాషలతో కొంతమంది మాట్లాడి ఆరాధిస్తారు, కొంతమంది మామూలుగా ఎలుగెత్తి దేవుణ్ణి సన్నుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. ఇలా దేవుని సన్నిధిలో మనం జరిగించే ప్రక్రియలన్నీ చాలా వరకు ఆరాధనలో భాగమే. అయితే ఇంతగా మనం వారం వారం దేవుని సన్నిధికి వచ్చి మనం చెల్లించే ఆరాధన ఫలవంతమైనదై అర్థవంతమైనదై ఉంటుందని మన అభిప్రాయం. కానీ యేసు ప్రభువారు ఇందాక మీరు చదివినటువంటి 2 వచనాల్లో, యెషయా గ్రంథం 29లోను అలాగే మత్తయి సువార్త 15లోను మీరు చదివినటువంటి 2 వచనాలు ఒక భయంకరమైన సత్యాన్ని మనకు బయలుపరుస్తున్నాయి. మనం చేసేటువంటి ఆరాధనలో దేవుడు ఎలాంటి దృష్టి కలిగి ఉన్నాడో ఆ ఆరాధన విషయంలో అనే ప్రశ్న మనం వేసుకుంటే, కొంతమంది ఆరాధనని దేవుడు అర్థవంతంగా స్వీకరిస్తున్నాడు, కొంతమంది ఆరాధనను వ్యర్థమైనది అంటున్నాడు. ఆరాధన వ్యర్థమైపోయిందంటే మన ప్రయాసంతా, మన బ్రతుకంతా వ్యర్థమైపోయినట్టే. దేవుని పాదాల చెంతకు వచ్చి మనం గడిపిన సమయం వ్యర్థమైనట్టే. మనం ఎలుగెత్తి ఘోషించినటువంటి ఆర్తధ్వని లేదా ఆరాధన వ్యర్థమైనట్టే. మనం చెల్లించింది వ్యర్థమైనట్టే. అలా అన్ని విషయాల్లో మనం కోల్పోయినట్టే గుర్తించాలి. ఇది వాస్తవంగా మనకి జీర్ణం కాని విషయం. వ్యర్థమైపోయే ఆరాధనలు కూడా ఉంటాయా? ఫలితం ఇవ్వని ఆరాధనలు ఉంటాయా అంటే, సాక్షాత్తు యేసు ప్రభువే చెప్పాడు, వ్యర్థమైన ఆరాధన ఉంది అని. బైబిల్ గ్రంథంలో వ్యర్థమైపోయేవి కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటి వ్యర్థమైపోయిన ఆరాధన. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? దీని విషయంలో మనం ఎలా జాగ్రత్త పడాలి? మనం చేసే ఆరాధన అర్థవంతమైనదై ఉండునట్లు, అది వ్యర్థం కాకుండా ఉండాలంటే మనం మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించొచ్చు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడు 8వ వచనంలో? ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. అంటే హృదయాన్ని దేవునికి దూరం చేసుకొని కేవలం పెదవులతో ఆచారబద్ధంగా మాత్రమే చేసే సన్నుతి వ్యర్థమైపోతుంది అని మనం గుర్తించాలి. హృదయం దేవునికి ఎందుకు దూరం చేసుకుంటాం? ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన హృదయం దేవుని మీదనే ఉంచుకుంటాం కదా అని మీరు అంటారేమో. కాదండి, మన హృదయం దేవుని మీద ఉండే అవకాశం ఉంది, అలాగే మన హృదయం వేరే వాటి మీద కూడా ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకి మీరు ఇర్మియా గ్రంథము 17:5 చూస్తే అక్కడ ఏం కనపడుతుందో ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథము 17:5. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొను వాడు శాపగ్రస్తుడు. అద్దుగో, చూసారా? హృదయము నాకు దూరంగా ఉంది అన్నాడు దేవుడు. వారు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని, పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు కానీ వారి హృదయంలో ఘనమైనది వేరుగా ఉంది. వారి హృదయం వేరే వాటిని ఘనపరుస్తుంది, వేరే వాటిని ఘనంగా ఎంచుతుంది. గనుక నేను వారి ఆరాధనను, వారి పెదవులతో చేసే సన్నుతిని నేను గౌరవించను. అది వాళ్ళు ఎంత తిప్పలబడ్డా అది వ్యర్థమైందే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పాలి. హృదయం దూరమైందంట. హృదయం దూరమై ఎక్కడికి వెళ్ళింది అంటే ఇర్మియా గ్రంథం 17:5లో సాక్ష్యం ఇచ్చాడు. మన హృదయం దేవుని మీద అనుకునే అవకాశం ఉంది, దేవునికి దగ్గరగా ఉండే అవకాశం ఉంది, లేదా మన శరీరాలు దేవుని సన్నిధిలో ఉన్నప్పటికీ మన హృదయం వేరే దగ్గర ఉండే ఛాన్స్ ఉంది. సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుని కంటే ఎక్కువగా మన హృదయం దేనికోసం పరితపిస్తుందో దాని మీదికి మన హృదయం వెళ్ళిపోయినట్టే. దేవుని కంటే ఎక్కువగా మన హృదయం దేనికోసం పరితపిస్తుందో, దేని గురించి ఆవేదన పడుతుందో, దేని గురించి దుఃఖపడుతుందో, అది దేవుని గురించి అయితే స్తోత్రం.
కానీ దేవుని గురించి కాకుండా మరి ఏదైనా సరే దేవుని కంటే ఎక్కువగా మనల్ని ఆక్రమిస్తుంది అంటే మన హృదయం వెళ్ళి గ్రంథము, మొదటి గ్రంథం, మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు కానీ యెహోవానగు నేను హృదయమును లక్ష్య పెట్టువాడను. హృదయం ఎటుపోతుంది, హృదయం దేన్ని ఘనంగా ఎంచుతుంది, హృదయం ఎటుపోతుంది, హృదయం దేన్ని ఘనంగా ఎంచుతుంది, హృదయం దేని మీద ఆనుకుంటుంది అని నేను హృదయాన్ని పరిశోధిస్తా, హృదయాన్ని లక్ష్య పెడతా. హృదయం ఒక దగ్గర ఉండి హృదయం ఒకదాన్ని గనపరుస్తా, నీ పెదవులు నన్ను గనపరుస్తుంటే నేనేం పిచ్చోడు అనుకున్నావా అంటాడు ఆయన. అంత మాత్రం తెలివి లేదనుకున్నావా, నాకు అది గ్రహించలేననుకున్నావా అంటున్నాడు దేవుడు. ఇప్పుడు మనం చేసే ఆరాధన వ్యర్థమైన ఆరాధన కాకుండా అది అర్థవంతమైనదై, ఫలభరితమైనదై, దేవుని ఆమోదం పొందినదై ఉండునట్లు మనం జాగ్రత్త పడాల్సి ఉంది. ఏ విషయంలో జాగ్రత్త పడాలంటే మొదటి సంగతి చెప్పాడు, హృదయమును దేవుని మీద నుండి తొలగించుకోకుండా జాగ్రత్త పడాలి అన్నాడు. కానీ మన హృదయమును దేవుని మీద నుండి ప్రక్కకు లాగటానికి మనకున్న శత్రువు నిరంతరం పోరాడతాడు. వాడికి మన శరీరం కూడా సపోర్ట్ చేస్తుంది. శత్రువు యొక్క ఆలోచన ఏ పొద్దు కూడా మన హృదయము దేవుని వైపు నుండి ప్రక్కకు మళ్లించటమే వాని పని. దానికోసం వాడు లోకాన్ని వాడుకుంటాడు, మన శరీరాన్ని వాడుకుంటాడు, శరీరాన్ని ప్రేరేపించి లోకం వైపు ఆకర్షిస్తాడు. ఎక్కువ శాతం మందికి మనుషుల మీదికి హృదయం లాగుతూ ఉంటుంది. అందుకే ఆ మాట స్పష్టంగా మాట్లాడాడు ఇర్మీయా గ్రంథం 17:5లో, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు యెహోవా మీద నుండి తన హృదయమును తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు అనే మాట ఎందుకు మాట్లాడాడు అంటే, ఎక్కువ శాతం మనుషుల వైపుకు ఆకర్షించబడతారు. అది ఏ రూపేణన్నా కానీ, ఏ బంధం ద్వారానైనా కానీ. హృదయాలు దేవుని వైపుకు ఉండకుండా వేరే వాటి వైపుకు మళ్ళీ అవకాశం ఉంది. అందులో మొట్టమొదటిగా చెప్పదగ్గ విషయం ఏంటంటే, మనుషుల వైపు ఆకర్షితులవుతారు. మనుషులు ఎక్కువ శాతం దేవుని కంటే ఎక్కువగా మనుషుల్ని ఘనపరుస్తారు తమ హృదయంలో. సింపుల్గా చెప్పొచ్చు, దేవుని గురించి అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఎక్కువగా ఏ వ్యక్తి గురించి అయినా నువ్వు ఆలోచిస్తున్నావు అంటే పర్సంటేజ్ వేరియేషన్ చూసుకో, ఒక్కసారి పరిశీలించుకో. నేను దేవుని గురించి ఎక్కువ ఆలోచించి దేవుని విషయంలో ఎక్కువ తపన పడుతున్నానా, లేకపోతే ఏదైనా ఒక వ్యక్తి గురించో, ఒక స్త్రీ గురించో, ఒక పురుషుని గురించో, మరి దేని గురించో నా హృదయంలో ఎక్కువ నేను వేదన పడుతున్నానా, ఎక్కువ భారం కలిగి ఉన్నానా అనేది మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా పిల్ల రూపంలోనో, తల్లి రూపంలోనో, తండ్రి రూపంలోనో, అన్న రూపంలోనో, అక్క రూపంలోనో, భార్య రూపంలోనో, భర్త రూపంలోనో, ప్రేయసి ప్రియుడి రూపంలోనో, ఆఖరికి సేవకుడు విశ్వాసి సేవకుడు రూపంలో కూడా కొంతమంది దేవుడి కంటే ఎక్కువగా దైవజనుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ వాళ్ళ హృదయం అంతా దైవజనుడికి కనెక్ట్ అయి ఉంటుంది. దేవుడు చెప్పిన పని ఏంటంటే, దైవజనుడి బాధ్యత ఏంటంటే విశ్వాసుల్ని దేవునికి లింక్ చేయాలి. విశ్వాసుల్ని తనతో లింక్ చేసుకోకూడదు. ఎందుకంటే వీడు బలహీనుడైన మనుష్యుడు. కాబట్టి ఒక దైవజనుడుగా, మధ్యవర్తిగా వీని బాధ్యత ఏమిటంటే దేవుడు తన యొద్దకు నడిపించినటువంటి ఆత్మలని దేవునికి కనెక్ట్ చేయాలి. ప్రైజ్ ద లార్డ్. తను కూడా దేవునికి కనెక్ట్ అవ్వాలి, తనను వెంబడించే బిడ్డల్ని కూడా దేవునికే కనెక్ట్ చేయాలి, కానీ ఇంకో రకంగా చేయకూడదు. కానీ కొంతమంది విశ్వాసులు వాళ్ళ మతి ఎలా ఉంటుందంటే, దేవుని గురించి వాళ్ళు తక్కువగా ఆలోచిస్తారు, కానీ దైవజనుని గురించి వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తారు. ఆఖరికి మీరు అది నా గురించి ఆలోచించినా తప్పే. ఎప్పుడు మన మొదటి స్థానము దేవునికే ఉండాలి. మన హృదయం ఎక్కువ భాగం దేవుని మీదనే కేంద్రీకరించి ఉండాలి తప్ప మనుషుల మీద ఉండరాదు. సేవకుడు కూడా మనిషే కదా. స్తోత్రం. నాసికారంధ్రములలో జీవవాయువు కలిగిన ఒక అల్పమైన ప్రాణే కదా సేవకుడేం దేవుడా? ఆట్టెకాలం ఉంటాడని గ్యారంటీ ఏమన్నా ఉందా? కానీ ఎల్లకాలం మనల్ని విడవక ఎడబాయకుండేవాడు దేవుడు ఒక్కడే. హల్లెలూయా. కాబట్టి విశ్వాసగణం హృదయము ఫస్ట్ దేవుని మీద ఉండాలి. రెండవది ఆ దేవుని గురించి చెప్తూ మనకు దేవునికి దగ్గర చేస్తున్నాడు గనక దైవజనుని వెంబడించాలి. అంతవరకే. ఓకే. అలాగే సేవకులకు కూడా చెప్తున్నా, సేవకుడు విశ్వాసులకు విగ్రహం కాకూడదు,
విశ్వాసులు కూడా సేవకుడికి విగ్రహం కాకూడదు. మళ్ళీ చెప్తున్నా, కొంతమంది దైవజనుల హృదయం ఎటుంటుందంటే విశ్వాసుల మీద ఉంటుంది. విశ్వాసులకి ఏం తక్కువ కావద్దు, విశ్వాసులకు అన్ని విషయాల్లో సౌకర్యం ఉండాలి, విశ్వాసుల బాధ్యతలు నెరవేర్చాలి, విశ్వాసుల అక్కర చూడాలి, అవసరత తీర్చాలి, వాళ్ళకి అందుబాటులో ఉండాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉండాలి, వాళ్ళు ఏదన్నా ప్రాబ్లమ్స్ చెప్తే నేను వాటిని విని వెంటనే వాటిని సాల్వ్ చేసేటట్టుగా, నేను ఏదో సలహా ఇచ్చేటట్టుగా వాళ్ళకి ఎప్పుడు కూడా చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అన్నట్టుగా అందుబాటులో ఉండాలని కొంతమంది సేవకులు ఈ టైప్ మైండ్ కలిగి ఉంటారు. ఎప్పుడు విశ్వాసుల మీదనే వారి హృదయం అంతా ఉంటుంది. దేవుడు అంటాడు, ఒరే బాబు, నేను సేవకు పిలిచింది నేను, సేవ చేయమని చెప్పింది నేను, ఆత్మలని రక్షణలో నడిపించమని చెప్పింది నేను, వారిని పెంచి పోషించమని చెప్పింది నేను, ఈ బాధ్యత అప్పచెప్పింది నేను అక్కడ ఉన్నానని గ్రహింపుందా నీకు అంటాడు. ఉన్నావు లేవయ్యా, నువ్వు అక్కడ ఉండు, ముందు వీళ్ళు అట్లా ఎందుకు ఉంటారులే అన్న సేవకులు అని అంటారా? ఉంటారా? అలా ఉంటారా? ఉండరా? ఖచ్చితంగా ఆ టైప్ ఉంటారు. అలా శోధించబడతారు సేవకులు కూడా. సింపుల్గా చెప్పాలంటే ఇశ్రాయేలు మీద రాజుగా సౌలు అభిషేకించింది ఎవరు? దేవుడే. కానీ చివరికి సౌలు మైండ్ ఎటుపోయింది? నేను జనులకు జడిసి భయపడినందున యెహోవాకును నీకును విరోధముగా పాపము చేసి తినని సౌలే ఒప్పుకున్నాడు. ఫస్ట్ ఏమో అసలు అతనికి పటాభిషేకం చేసింది, అతని ఇశ్రాయేలు మీద రాజుగా నియమించింది దేవుడు. సామానుల్లో దాక్కునోడిని పిలిపించి అభిషేకం చేసి నిలబెట్టాడు. ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని సౌలుకి అప్పచెప్పింది దేవుడు. మొదట సౌలు ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్నప్పటికీ రాన్ ఎలా అయిపోయిందంటే సౌలుని ఇశ్రాయేలీయులు ఏలటం మొదలుపెట్టారు. అంటే వాళ్ళు చెప్పింది అలా వింటున్నాడు. అమాలేకీయులను హతము చేసి మొత్తాన్ని కూడా నిర్మూలన చేయమని దేవుడు చెప్తే జనం సౌలుతో ఏమన్నారో తెలుసా? అన్నీ నిర్మూలన చేయటం ఎందుకు సార్? క్రొవిన ఎడ్లు, గాడిదలు, పశువులు అన్నీ ఉన్నాయి, గొర్రెలు అన్నీ ఉన్నాయి, మంచి మంచి బాగా బలిసినవి ఉన్నాయి, వీటిని నాశనం చేయటం ఎందుకు? వాటిని మనం తీసుకెళ్దాం, కొన్ని దేవుడికి అప్పగిద్దాం, కొన్ని మనం తిందాం. ఎందుకంటే వేస్ట్ చేసుకోవటం అంటే ఇదేదో బాగానే ఉంది. మళ్ళీ వద్దంటే జనం ఊరుకోరు, తిరగబడతారేమని భయం. జనాల మాటకి ఎదురు చెబితే, విశ్వాసుల మాటకు అడ్డు తగిలితే అయ్యగారి రాచరికం, అయ్యగారి పోస్ట్ ఊస్టైపోతుందన్న భయంతో చాలామంది దైవజనులు విశ్వాసులకు గడగడగడగడలాడిపోతారు, సౌలు రాజులాగా. దీన్ని బట్టి వారి హృదయం ఎటు నుంచి ఎటు మళ్ళింది? మొదట వారికి దైవజనులకు పరిచర్యను అప్పగించింది దేవుడు, మనుషులను అప్పగించింది దేవుడు, వారి మీద అభిషేకం ఉంచి వారిని ప్రభావంతో నింపి వారు ప్రార్థించినప్పుడు అద్భుతాలు చేసింది దేవుడు. ఫలితంగా విశ్వాసులు గ్యాదర్ అయ్యారు, ఆయన వెంబడిస్తూ ఉన్నారు. చివరికి అతని హృదయము దేవుని వైపు నుండి మళ్ళీ విశ్వాసుల వైపు తిరిగింది. చివరికి దేవుడికి టైం తక్కువ, విశ్వాసులకు సమయం ఎక్కువ. దేవునికి టైం తక్కువ, పరిచర్యకు టైం ఎక్కువ. అమ్మో, విశ్వాసులకు అందుబాటులో ఉండాలి. చివరికి కొంతమంది సేవకుల పరిస్థితి ఎలా అయిపోయిందంటే ప్రసంగం ఎంతసేపు చేయాలో కూడా విశ్వాసులే చెప్తారు. ఒకవేళ ఒక 10 నిమిషాల ప్రసంగం పొడిగించాడు అనుకో, విశ్వాసులకు దగ్గు స్టార్ట్ అయింది. కొన్ని సంఘాలు తెలుసు నాకు. కొన్ని సంఘాల్లో కొంతమంది అయితే అసలు ఏ మొహమాటం లేకుండా డైరెక్ట్గానే నిలబడతారు, పైకి లేచి నిలబడి సైగలు చేస్తూ ఉంటారు. అని ఏం వగదగట్లేదు, నీ సోది ఆపవా, ఇంకా మాకు పనులు లేవా, బయటికి వెళ్ళాలా, ఈరోజు హాలిడే, సెలవు రోజు కూడా తినేస్తున్నావు బుర్రా, నాకు తెలియని ప్రసంగాలు నువ్వు పెద్దాకలు సోది ఆపు అన్నట్టుగా మాట్లాడు. జస్ట్ సిగ్నల్స్ అన్నమాట. ఇక అంతే, వెంటనే ప్రార్థన చేసుకుందాం, దేవునికి స్తోత్రం, అయ్యగారి కోపం వచ్చింది, సంఘ పెద్ద గారి కోపం వచ్చిందని ఆటోమేటిక్గా అయ్యగారు ప్రసంగాన్ని బ్రేక్ చేస్తాడు. ఇక ఆయన ఆత్మవశుడే చెప్పేది ఏమి ఉండదు, అంత వారి వశంలోనే ఉంటాడు. ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది? ఎవరి వశం? ఆత్మవశమా, పెద్దల వశమా? ఆత్మవశంలో కాదురా తల్లి, పెద్దల వశంలో ఉంటాడు. పెద్దలు ఏం చెప్తే చేయాలి, విశ్వాసులు ఏం చెప్తే చేయాలి. ఎందుకంటే నా కళ్ళారా చూసా కొన్ని సన్నివేశాలు, అందుకే చెప్తున్నా. అప్పుడు హృదయం ఎటుంది? విశ్వాసుల మీద ఉంది. ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? ఇలాంటి సేవకుడు చేసేటువంటి పరిచర్య పొరపాటును కూడా వర్ధిల్లదు. ఆ వ్యక్తి ద్వారా విస్తారమైన ఆత్మల రక్షణ కార్యం జరగదు. ఎందుకంటే అతడు రాజుగా లేడు కానీ అతడు బానిసగా ఉన్నాడు. అతడు ఏలేవాడుగా లేడు కానీ ఏలబడే బానిసగా ఉన్నాడు. కాబట్టి సేవకులు కూడా చెప్తున్నా, విశ్వాసులను ఆదరించాల్సిందే, వాళ్ళ బాగోగులు పట్టించుకోవాల్సిందే, పరామర్శించాల్సిందే కాదని నేను అనను, కానీ దేవుని కంటే ఎక్కువ కాదు. స్తోత్రం చెప్పండి. ఎవరికంటే ఎక్కువ కాదు? దేవుని కంటే ఎక్కువ కాదు, వాళ్ళు ఎంతటి వాళ్ళైనా.
మొదట దేవుడు, తర్వాత పరిచర్య. మొదట దేవుడు, తర్వాత సంఘము. ఒకవేళ మొదటి స్థానం సంఘానికి ఇచ్చి తర్వాతి స్థానం దేవునికి ఇచ్చినట్లయితే అనుకున్న ఫలాన్ని దేవుని పరిచర్యలో మనం చూడలేము. ఇది సేవకులు గ్రహించాల్సినటువంటి విషయం. దేవుడు అది పట్టించుకుంటాడు. వీడి హృదయం ఎటుంది, నేను ఇచ్చిన ఆత్మల మీద ఉందా, లేకపోతే ఆత్మలు ఇచ్చిన నా మీద ఉందా? మార్కు సువార్త 3:13 చాలా స్పష్టంగా రాయించాడు. ఆ వచనాన్ని మస్తు సార్లు చూపించా, మళ్ళీ ఒక్కసారి చూడండి. 3:13 మార్కు, ఆయన కొండ ఎక్కి తనకి ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును. పాయింట్ నెంబర్ 1, తనతో కూడా ఉండునట్లును. దయ్యములను వెళ్ళగొట్టు. పాయింట్ నెంబర్ 2, పరిచర్య చేయునట్లును. మొట్టమొదటిది ఏమిటి? తనతో కూడా ఉండాలి. రెండవది పరిచర్య చేయాలి. మార్కు 3:13 చెప్తున్న సత్యం. కానీ ఏం జరుగుతుంది? దేవునితో ఉండుట అనే అనుభవం తక్కువ. మనుషుల కోసం టైం కేటాయించి ఆఖరికి వాక్యం చదివినా వాళ్ళకి బోధ చేయడానికే, ప్రార్థనకు మోకాళ్ళు ఉన్నా సరే వాళ్ళని అభివృద్ధి చేయమని అడగటానికే తప్ప మనసు విప్పి దేవునితో మాట్లాడుకోవటం, దేవునితో ప్రశాంతంగా గడపటం, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, నాకేం నేర్పుతున్నాడు అనే వాక్యాన్ని ధ్యానించటం అసలు మాట్లాడే పనే లేదు. ఇలాంటి సేవకులు ఫలించరు, వర్ధిల్లరు, ఎక్కువ ఆత్మలను ప్రభావితం చేయలేరు. బాయ్, ఒకవేళ దేవుని సేవ చేయాలనుకునే పురుషులు కానీ స్త్రీలు కానీ మీలో ఎవరైనా ఉంటే, దైవ సేవకుడు అనేవాడికి ఇది పద్ధతి కాదు. దైవ సేవకురాలు అనే వ్యక్తికి ఇది పద్ధతి కాదు. దేవుని సమయము దేవునికి, ప్రధానమైన టైము, ప్రధానమైన విలువ దేవునికి ఇచ్చి, రెండవ స్థానం విశ్వాసులకి బాధ్యత కాబట్టి. అలాగే విశ్వాసులకు కూడా చెప్తున్నాను, మీ అయ్యగారు ఎంత గొప్పోడైనా, ఎంత పనుడైనా, ఎంత తలాంతులు గలవాడైనా, ఆయన ప్రార్థించినప్పుడు ఎలాంటి జవాబులు వచ్చినా గుర్తుపెట్టుకో, నాకు బాగా దాహం వేస్తున్నప్పుడు నీళ్లు తాగటానికి నేను మీ ఇంటికి వస్తే గ్లాసులో నాకు నీళ్లు ఇచ్చారు. నేను గ్లాసును వాడుకొని నీళ్లు తాగాను. తాగి నేను గ్లాసును గనపరిస్తే కరెక్టా, మిమ్మల్ని గనపరచాలా? పెద్దగా చెప్పండి. గ్లాసున మిమ్మల్ని గనపరచాలి. అయ్యగారిని గనపరచడం ఎలాంటిదంటే గ్లాసును గనపరచడం లాంటిది. ఆ గ్లాసులో నీళ్లు పోసి నీకు అందించిన వాడు దేవుడు కాబట్టి మొట్టమొదట దేవుణ్ణే మహిమపరచాలి. ప్రభువా, ఒక మంచి దైవజనుణ్ణి నాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం, ఇదంతా నీ కృపతోనే జరిగింది నాయన, నీ దయ లేకపోతే అతను అలా ఉండడు. ఓ మంచి పాట అతను పాడాడంటే అది నీ దయ ద్వారానే దొరికింది ప్రభు, అతన్ని వాడుకొని ఒక మంచి పాట నాకు ఇచ్చినందుకు స్తోత్రము. ఓ చక్కని ఉపదేశము అతడు చేశాడు అంటే అది నీ ద్వారా నువ్వు చేసిన కార్యమే గనుక అతన్ని వాడుకొని మంచి ఉపదేశాలు నాకు ఇచ్చి నన్ను బలపరిచి ప్రోత్సహించి కర్తవ్యాన్ని బోధిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు ప్రభువా అని దైవజనుని పైన దేవుణ్ణి పెట్టాలి. దైవజనుని పైన ఎవరిని పెట్టాలి? ఫస్ట్ దేవుణ్ణి గణపరచుకోవటం నేర్చుకోవాలి. ప్రతి విషయములో నంబర్ 1లో దేవుడు ఉండాలి. సేవకుడికైనా దేవుడే ఉండాలి, విశ్వాసులకైనా దేవుడే ప్రధాన స్థానంలో ఉండాలి. తప్పించి సేవకులు విశ్వాసుల మీద హృదయం పెట్టుకుంటే వాళ్ళు నరులను ఆశ్రయించి శాపగ్రస్తుల లిస్టులోకి వస్తారు. అలాగే విశ్వాసులు కేవలం సేవకుడి మీదనే హృదయం పెట్టుకొని దేవుడి మీద నుంచి తొలగించుకుంటే వాళ్ళు కూడా శాపగ్రస్తుల లిస్టులోకే వస్తారు. ఎందుకంటే విశ్వాసులు నరులే, సేవకుడు కూడా నరుడే. దేవునికి స్తోత్రం. యెహోషాపాతు చెప్పాడు కదా అన్నయ్య, మరి ప్రవక్తలను నమ్ముకొనుడని చెప్పాడు కదా అని మీరు అడుగుతారేమో. ప్రవక్తలను నమ్ముకొనమని రెండోసారి చెప్పాడు. మొదటిసారి యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులవుతారని చెప్పాడు. కానీ యెహోవా ప్రవక్తలను మాత్రమే నమ్ముకోండి అని చెప్పలా. ఫస్ట్ ఏం చెప్పాడు యెహోషాపాతు? యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఫస్ట్ మీరు నమ్మాల్సింది ఎవరిని? యెహోవాని. ఆనుకోవాల్సింది ఎవరి మీద? హృదయం ఉంచాల్సింది ఎవరి మీద? యెహోవా మీద. తర్వాత ఆయన ప్రవక్తలు, ఆయన నీకు ఇచ్చినటువంటి సేవకుని మీద. సో దేవుడిది మొదటి స్థానం కావాలి, సేవకుడిది రెండో ప్లేస్ కావాలి. కానీ సేవకుడిది మొదటి ప్లేస్ అయి దేవుడికి రెండో స్థానం ఇచ్చే దరిద్ర కొట్టు స్థితికి విశ్వాసగణం దిగజారరాదు ఎప్పుడు, ఎన్నడూ కూడా. లేదండి మా అయ్యగారు చాలా ప్రేమ గలవాడు, కొంతమందిని కదిలిస్తే చాలు పొద్దస్తమానం అయ్యగారు 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 అయ్యగారు. అరే ఏసై గురించి ఏమన్నా 4 ముక్కలు చెబుతాడంటే ఏసై గురించి తక్కువను, అయ్యగారి గురించి ఎక్కువ. ఆఖరికి నన్ను వెంబడించిన ఆత్మీయ బిడ్డలైనా నాకు ఇష్టం ఉండదు, అలా చేయొద్దు.
నేను కష్టపడి మీకు నేర్పుతున్నాను ఏంటంటే, మీరు దేవుణ్ణి నేర్చుకోండి, యేసయ్యను నేర్చుకోండి, యేసయ్యతో కనెక్ట్ అవ్వండి. మీరు యేసయ్య, యేసయ్య మీరు. అలా మీరు లింక్ అవ్వాలని నేను ఆరాటపడుతున్నాను. కానీ మీరు ఎవరి దగ్గరికి పోయినా కొంతమంది నాతో వచ్చి చెబుతున్నారు, చాలేమన్నా ఎక్కడ పోయినా సరే ముందు నీ గురించే చెబుతాను నేను అంటారు. మీకు దండం పెడతాను, నా గురించి చెబితే ఎవడు మారడు, నా గురించి చెబితే ఎవడు మారడు. నా దేవుడి గురించి చెప్పండి, నా దేవుడి గురించి చెప్పండి, అప్పుడు బ్రతుకులు మారుతాయి. ఎందుకంటే నేను పైకెత్తబడిన ఎడల అనేకులను ఆకర్షించుకుందును అన్నాడు యోహాను సువార్తలో యేసయ్య. అంతేగాని నన్ను పైకెత్తితే నేను ఆకర్షించలేను, అంత సీన్ నాకు లేదు. ప్రాణం పెట్టింది ఆయన, రక్తసిక్తం అయింది ఆయన, మహిమను వదిలిపెట్టింది ఆయన, పడాల్సిన బాధలన్నీ పడ్డది ఆయన. కాబట్టి ఎవరు పైకెత్తబడాలి? నా ప్రభు పైకెత్తబడాలి. ఎవరు గణపరచబడాలి? నా యేసు గణపరచబడాలి. ఎవరు మయంపరచబడాలి? నా ప్రభువే మయంపరచబడాలి. అది నువ్వు చేయగలిగితే అప్పుడు అనేక మంది ఆకర్షింపబడతారు. ఇప్పుడు నేను వరుసగా వాక్యాలు చెప్పుకుంటూ వస్తున్నా, డైలీ వింటున్నారా? దాదాపు 9 మందిరాలు ప్రతిష్ఠ అయినాయి. ప్రతి ప్రతిష్టలోనూ నేను చేసే ఉపదేశం మీకు అర్థమవుతుందా? నా ప్రభువుని, ఆయన సిలువని, ఆయన సత్య సువార్తని, ఆయన ప్రేమని, ఆయన కనికరాన్ని, ఆయన నమ్మకత్వాన్ని, విశ్వాస్యతను, ఆయనను గణపరుచుకుంటా ఉంటాను. ఆయనను నేను పైకెత్తినందున, ఆయనను పాడినందున, ఆయనను కీర్తించినందున, ఆయనను ఘనపరిచి మాట్లాడినందున అనేక మంది ఆయన తట ఆకర్షితులు అవుతున్నారు. ఎందుకంటే వాక్యం నెరవేరుతుంది. వాక్యం అలా కాకుండా పోయిన దగ్గరల్లా నేను తోపు పుట్టింగు, నేను అంతా ఇంత ఎచ్చులు పడ్డాను అనుకో, నా గురించి ఎక్కువ చెప్పాను అనుకో, ఎవ్వరు ఆకర్షింపబడరు. ఆపురా స్వామి ఆకలి అవుతుంది అంటారు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మన దగ్గర ఆ పవర్ లేదు. పవర్ ఎవరి దగ్గర ఉందో తెలుసా? నజరేయుడగు యేసు దగ్గర ఉంది. ఆయన నామము పైకెత్తబడాలి, ఆయన వ్యక్తిత్వం వెదజల్లబడాలి, ఆ పరిమళం. అప్పుడు ఆకర్షించబడతారు ప్రజలు. ఎందుకంటే ఆకర్షణ శక్తి ఆయన దగ్గర ఉంది. ఆయనే చెప్పాడు, నేను పైకెత్తబడిన ఎడల, అంటే సిలువనెక్కిన ఎడల అనేకులను ఆకర్షించుకుందును అనే కాదు, మీరు నన్ను పైకెత్తిన ఎడల అనేకులు ఆకర్షింపబడతారు అని కూడా. అందుకే యేసయ్య గురించి వర్ణించి 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 చెప్పుకోవడానికి ఇష్టపడతా నేను. అందుకే పోయిన దగ్గరల్లా నా తండ్రి కృపతో అనేక ఆత్మలకు బాప్తిస్మాలు ఇచ్చుకుంటూ వస్తున్నాను. నేను యేసుని గణపరచగలిగితే, యేసుని హైలైట్ చేయగలిగితే, యేసుని మయంపరచగలిగితే, యేసును ఎత్తి చూపగలిగితే వాళ్ళు ఎటు ఆకర్షించబడతారో తెలుసా? శాలెమన్నా నాకెళ్ళి కాదు, నా ప్రభుకెళ్ళి ఆకర్షింపబడతారు. నీళ్ళలో దిగిన వ్యక్తిని అడిగితే ఏడుస్తా, ఏమందో తెలుసా? నాకు యేసు కావాలన్నా అంది. ఎందుకు యేసు కావాలంది? యేసును కూర్చున్నటువంటి వర్ణన ఆమెనంత ఆకర్షించింది. నాకు యేసు కావాలి. అబ్బా, కన్నీళ్లు తిరిగినాయి నా కళ్ళల్లో. ఇది కదా నాకు రావాల్సిన మాట, బిడ్డల నోటి నుంచి ఇది కదా రావాల్సిన మాట. నేను నా బిడ్డలందరం కలిసి నా ప్రభువుని మయంపరుచుకోవాలి. అందరి హృదయాలు ప్రభు తట్టే ఎత్తబడాలి. ప్రభువునే కోరుకోవాలి, ప్రభువునే ప్రస్తుతించాలి, ప్రభువునే మయంపరచాలి, ప్రభువునే కావాలని వెంపర్లాడాలి, ఆయన కావాలని. ఇక అటు నుంచి ఇంకెటువైపుకి వెళ్ళొద్దు. ఎటు పక్కకి వెళ్ళినా కూడా శాపగ్రస్తులమే. ఓకే, ఎందుకు వ్యర్థమైపోతుంది భక్తి ఆరాధన అంటే? మొట్టమొదటిది, హృదయము దూరంగా ఉంచుకొని పెదవులతో దేవుని మయంపరచడం ద్వారా. హృదయము దూరంగా అంటే ఎటువైపు వెళ్తుంది అంటే, కొంతమంది హృదయం మనుషుల వైపు, కొంతమంది మనుషుల గురించి ఎంతగా ఆలోచిస్తారంటే మీరేమనుకోవద్దు. వాళ్ళకి దేవుడి గురించి ఆలోచన తక్కువ, మనుషుల గురించి ఆలోచన ఎక్కువ. ఒక రకంగా చెప్పాలంటే అసహ్యం పుట్టింది, దేవుడికి చిరాకు పుట్టింది. పనికి మాలినోడా, పనికి మాలిన పొద్దుగోకులు నీ ఆలోచన అటేనా. మళ్ళీ సన్నిధికి వచ్చి నా దగ్గరకు వచ్చి మళ్ళీ హల్లెలూయా స్తుతి మహిమని మహింపరుస్తాడు. ఎవరికి కావాలి నీ బోడి మహిమ? నీ మైండ్ అంతా ఒక శాపగ్రస్తురాలి మీద పెట్టి, నీ మైండ్ అంతా ఒక శాపగ్రస్తుడి మీద పెట్టి ఏంటి నువ్వు? హృదయం ఎక్కడుందో నాకు తెలియదా? నీ హృదయం నా గురించి నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావా? నీ హృదయం అంతా నా మీదే ఉందా? ఆఖరికి నా దగ్గరకు వచ్చి కూడా నువ్వు అయ్యే ఆలోచనలు చేస్తున్నావు. చిరాకు పుడుతుంది నీ గురించి నాకు అంటాడు. ఎందుకంటే ఆయనే చెప్పాడు గ్రంథములో, నేను హృదయమును లక్ష్య పెట్టువాడను అని. కొంతమంది హృదయం మనుషుల మీద, కొంతమంది హృదయమేమో డబ్బు మీద, కొంతమంది హృదయము డబ్బు మీద. నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం అక్కడుండును అన్నాడు యేసయ్యే. దేవునికి స్తోత్రం. చూస్తారా ఆ మాట? భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు,
ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. అయితే పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అక్కడ చిమ్మెట రాదు, తుప్పు పట్టదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు అని ఆ తర్వాత అంటాడు, నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం అక్కడ ఉండునని. చూడు, ఆ మాట ఉంటుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయమును ఉండును. అది ధనము దగ్గర హృదయం. ధనమూలమిదం జగత్ అన్నారు కదా. కాబట్టి డబ్బు లేనిది ఏది నడవదు. ఇప్పుడు దాదాపు చాలామంది అప్పుల సమస్యల్లో బాధలు పడుతున్న వాళ్ళకి డబ్బు కావాలి. ఇంట్లో మనకి ఏ కష్టం లేకుండా అన్ని క్రమంగా ఉండాలంటే డబ్బు కావాలి. పుట్టింది మొదలుకొని సచ్చేదాకా మన వ్యవహారం అంతా నడవాలంటే డబ్బే కావాలి. కాబట్టి చాలామంది మనుషుల హృదయాల్లో డబ్బు ప్రధాన కేంద్రాన్ని ఆక్రమిస్తుంది. హృదయాలని డబ్బు లాగుతుంది. అయితే దేవుడు ఒక విచిత్రమైన మాట అన్నాడు, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఒకసారి చూస్తారా వచనం బైబిల్ నుంచి? అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. అదే అధ్యాయం చదువు. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు, అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. అది దేవుడు సిరి ఉంటే దేవుడితోనన్నా, లేకపోతే సిరితోనన్నా, అంటే డబ్బుతో. అర్థమైందా? ఉంటే దేవుడితోనన్నా లేకపోతే డబ్బుతోనన్నా. ఆ పై వచనాల్లోనే చెప్పాడు, నీ ధనం ఎక్కడుండును నీ హృదయం అక్కడ ఉండునని. ఏమండి, మొట్టమొదట మనుషుల మీదికి మన హృదయం వెళ్ళిద్ది అని చెప్పా. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరి హృదయం ఎవరు చుట్టూ తిరుగుతుందో, ఎవరో ఆ పిచ్చిపాటలు పాడుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకొని సరి చూసుకోండి. క్లియర్గా చెప్తున్నా. ఎవరన్నా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసింది అనుకో, ఈ అమ్మాయి దేవుని మందిరంలో కూర్చున్నా సరే వాడే కనపడుతుంటాడు. ఆఖరికి మోకాళ్ళుని ప్రార్థన చేసినా సరే, ప్రభా వాడిని నాకు భర్తగా ఇత్తండి, స్తోత్రం, హల్లెలూయా 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 హల్లెలూయా. ఇప్పుడు ఈమెకి దేవుడు ఎవరు? ఎవడిని లవ్ చేసిందో వాడే. అలాగే ఒకడు ఉంటాడు, ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, వాడు ఎక్కడ కూర్చున్నా సరే అమ్మాయి కావాలా అమ్మాయి కావాలా అమ్మాయి. ఇప్పుడు వీడికి దేవుడు ఎవరు? యేసయ్య కాదు, అమ్మాయి. సిస్టర్ వింటున్నావా? ఎవరు దేవుడు? యేసయ్యా అమ్మాయా? వీళ్ళు లవ్ చేసిన అమ్మాయి దేవుడి దగ్గరికి వచ్చి మోకాళ్ళు వేసి కూడా, ప్రభా అమ్మాయితో నా పెళ్ళి అయ్యేటట్టు చేస్తాడు. మళ్ళీ వీడు కూడా ఆరాధన చేస్తాడు. అన్ని మనం చేసే పనులని ప్రార్థన చేద్దామంటే ప్రార్థన చేస్తాడు, హల్లెలూయా అంటే హల్లెలూయా అంటాడు, ఆరాధన చేస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ హృదయం నిండా మాత్రం ఆ అమ్మాయే ఉంటుంది. దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే, వీని హృదయం ఎటు తిప్పుకున్నాడు? ఒక శరీరి. శరీరులను తనకు ఆధారము చేసుకొని నరులను ఆశ్రయించి యెహోవా మీద నుండి తన హృదయమును తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. వచ్చిందేమో రారాజు జీవము గల దేవుని సన్నిధికి, అడుగుతుందేమో అల్ప ప్రాణిని గుచ్చి. వచ్చిందేమో జీవము గల దేవుని సన్నిధికి, ఆలోచిస్తుందేమో అల్పుడైన ఒక నరుని గురించి లేదా నారీ గురించి. నేను చెప్పే మాటలు మీకు ఖచ్చితంగా ఎక్కడో చోట టచ్ అవుతాయి. నీ హృదయం ఎవరి గురించి ఎక్కువ ఆలోచిస్తుందో, ఎవరి చుట్టూ తిరుగుతుందో, దయచేసి మారు మనసు పొందు. అనవసరంగా దేవుడు ఏది మాట్లాడించడు. అది నీకైనా నాకైనా ఎవ్వరికైనా. ఇక్కడ సేవకుడు విశ్వాసన్న భేదం లేదు. సేవకుల హృదయం పరిచర్య వైపు తిరుగుతూ ఉంటుంది, విశ్వాసుల హృదయం ఏమో సేవకుల వైపు తిరుగుతూ ఉంటుంది. ఇది రాంగే. సేవకుడి హృదయం, విశ్వాసుల హృదయం ఫస్ట్ దేవుని వైపు తిరగాలి. క్లియర్గా చెప్తున్నా ప్రతి పాయింట్ని. ఇవన్నీ పక్కన పెడితే, శరీరాలను ఆధారము చేసుకోవటం అనేది పక్కన పెడితే, ధనమును ఆధారము చేసుకొనుట. ఇక వారి హృదయం అంతా కూడా డబ్బు 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 డబ్బు. దేవుడు అన్నాడు, మీరు దేవునికిని స్త్రీకిని దాసులుగా ఉండనేరరు. మీరు ఉంటే నాకన్నా దాసులు గండి, లేకపోతే ఆ డబ్బు కన్నా దాసులు గండి. ప్రవ్వా నీకు దాసులమైతే ఏం వచ్చింది నాయన? డబ్బుకు దాసులమైతే పైసామే పరమాత్మ హాయ్. కావాల్సిందని డబ్బు ఇచ్చిద్ది, కానీ నువ్వేమిస్తావు నాయన? ఏది కావాలన్నా నీకు ప్రార్థన చేయాలి, అడుక్కోవాలి, మొత్తుకోవాలి. ఎప్పుడో నీకు బుద్ధి పుట్టినప్పుడు అట్ట ఇస్తావు. అదే పైసలు ఉన్నాయనుకో, అసలు ఎంత బాగుంటుంది దేవా.
అని కొంతమంది హృదయాలు పైసలు చుట్టే ఉంటాయి, డబ్బు చుట్టే ఉంటాయి. ఒక మాట చెప్తాను, రూపాయి డబ్బులు నీ దగ్గర లేకపోయినా, బ్రదర్ స్తోత్రం చెప్పండి అందరూ, 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇంకోసారి చెప్పాలి గట్టిగా. రూపాయి డబ్బులు నీ దగ్గర లేకపోయినా నువ్వు దేవుణ్ణి నీ యొద్ద కలిగి ఉంటే, విస్తారమైన డబ్బున్న వాడి దగ్గర లేని మనశ్శాంతి, సంతోషం, సమాధానం, ఆదరణ, ధైర్యం నీ దగ్గర ఉంటాయి. నిన్న మొదలు పెట్టాను కానీ పూర్తి చేయడానికి టైం దొరకలా. అసలు దేవుణ్ణి హత్తుకుంటే ఏమేమి వనగూరుతాయి, మనకి ఏమేమి అబ్బుతాయి అనేది మొదలుపెట్టి చెప్పాను కానీ అది పెద్ద అంశము, కుదరలా నిన్న చెప్పడానికి అక్కడ. అందుకే దాన్ని తేలగొట్టేసి సింపుల్గా ముగించేశాను. లోకంలో చాలామందికి విస్తారమైనటువంటి డబ్బు ఉంది, కానీ మనశ్శాంతి లేదు, సంతోషం లేదు, ఆదరణ లేదు, ఆనందం లేదు, ధైర్యం లేదు, భయం గుప్పెట్లో బతుకుతున్నారు. కానీ విస్తారమైన డబ్బు లేకపోయినా దేవుని బిడ్డల దగ్గర సంతోషం ఉంది, సమాధానం ఉంది, ఆదరణ ఉంది, ధైర్యం ఉంది. ఎందుకుంది అంటే వారి దగ్గర దేవుడు ఉన్నాడు. మరి లోకంలో డబ్బును ప్రేమించి డబ్బు కోసం వెంపర్లాడి డబ్బును కుప్పేసుకుని డబ్బునే వెతికినటువంటి వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కానీ దేవుడు లేడు. కాబట్టి డబ్బుతో వాళ్ళు అన్ని సమకూర్చుకున్నారు కానీ వాళ్ళు వెతికిన ఆనందం, సంతోషం, సమాధానం, నెమ్మది, ప్రశాంతత, ధైర్యం అనేది వాళ్ళకి దక్కల. అందుకే పేరుగాంచినటువంటి, ప్రఖ్యాతి గాంచినటువంటి వ్యక్తులు సైతం ఉర్లేసుకొని తెచ్చారు, ఆత్మహత్యలు చేసుకొని తెచ్చారు. కావాలంటే మీరు బాగా ధనవంతులు ఎంక్వైరీ చేసి చూడండి, కుప్పలు కుప్పలు పైసలు ఉన్నాయిగా, బాగున్నావా అని అడగండి. సాయంత్రానికి మంది వేసుకొని పండుకోవాలి వాడు, లేకపోతే నిద్ర రాదు, లేకపోతే నిద్ర మాత్రాన మింగాల. అది కూడా పనిగాక చచ్చిపోతున్నారు. నేను చెప్పేది కొత్త విషయమా, ఆల్రెడీ మీరు ఎదిగినాయనా? సినిమా యాక్టర్ల దగ్గర నుంచి, రాజకీయవేత్తల దగ్గర నుంచి, పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి, మిలియనీర్స్ దగ్గర నుంచి ప్రాణాలు నిలువున ఉసరుసర తీసుకున్నారు. ఎందుకు? బ్రతకలేకపోయారు. ఎందుకు? అన్నీ ఉన్నాయి కదా, పైసలు ఉన్నాయి కదా, డబ్బు, విస్తారం, పేరు, గుర్తింపు, పదవి అన్నీ ఉన్నాయిగా. ఎందుకు తెచ్చారు? అన్నున్న మనశ్శాంతి లేదు, సంతోషం లేదు, ప్రశాంతత లేదు, ఆదరణ లేదు, ధైర్యం లేదు, నిరాశ, నిస్పృహ. ఎందుకంటే వాడు వెతికి తపన పడ్డవన్నీ డబ్బులో ఉన్నాయి అనుకున్నాడు. తీరా డబ్బు వచ్చి కుప్పబడ్డ తర్వాత అవి లేవు. అవి ఎందులో ఉన్నాయి? సమస్త మానవుడు వెతికే అన్నీ ఎందులో ఉన్నాయి? దేవుని దగ్గర ఉన్నాయి. కానీ దేవుణ్ణి కలిగి లేనివాడు సిరిని ఎంత కలిగి ఉన్నప్పటికీ వాడు భూమి మీద నెమ్మది పొందలేడు. కానీ దేవుడు ఒక్కడిని తన దగ్గర కలిగి ఉన్నవాడికి ఏమేం ప్రయోజనాలో తెలుసా? మొట్టమొదటిది, దేవుడు ఉన్నవాడికి కృప దొరుకుతుంది. దేవుడు ఉన్నవానికి కృప దొరుకుతుంది కనుక వానికి ఏది ఉన్నా లేకపోయినా ఫస్ట్ దేవుణ్ణి బట్టి ధైర్యం ఉంటుంది. దేవుణ్ణి బట్టి ధైర్యం ఉంటుంది తమ్ముడు. అప్పులోడు వచ్చి తంతాడని అనే భయం కూడా ఉండదు. తంతే తనని నా దేవుడు చూసుకుంటాడు, తిడితే తిట్టని నా దేవుడు చూసుకుంటాడు, సామాన్లు బయట ఇస్తే వెయ్యని నా దేవుడు చూసుకుంటాడు. ఏం చూసుకుంటాడు? 2 చేస్తాడు. ఒకటి, వాడు నోరన్నా మోస్తాడు, లేకపోతే వాడికి ఇవ్వడానికి డబ్బులన్నా ఇస్తాడు. నాకు నా దేవుడు ఉన్నాడు, నాకు ఆ ధైర్యం, నేను ఆయన్ని ఎరుగుదును. కానీ ధనవంతుల దగ్గర డబ్బు ఉంది కానీ ధైర్యం లేదు. చిన్న బలహీనత వస్తే భయపడిపోతారు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే ఏమో లోపల ఏ అవయవం చెడిపోయిందో, ఉంటానో పోతానో ఏం జరుగుతుందో ఏదో మొత్తం లోపల తేడా పడుతుంది. తడవకి టెస్టులు, దగ్గితే టెస్టు, తుమ్మితే టెస్టు, దోమ గుడితే టెస్టు, చీమ గుడితే టెస్టు. ఎప్పుడన్నా చూడు తడవకి వారానికి 2 సార్లు ఆసుపత్రికి వేస్తూ ఉంటారు. భయం, చచ్చిపోతామేమో, ఎన్ని పోతాయేమో. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కానీ దేవుణ్ణి కలిగి ఉన్నోడికి ఆ భయం లేదు. ఎందుకు? నాకేమిది, నా ప్రభు ఉన్నాడు, ఆయన చిత్తం లేకుండా నాకేం కాదు. ఒకవేళ ఆయన చిత్తమే తీసుకుంటే తీసుకొని, బ్రతుకుట క్రీస్తే చావైన మేలే, బ్రతుకుట క్రీస్తే చావైన మేలే అని పాడుకుంటాడు. అప్పులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నిందలు, అవమానాలు ఎన్నొచ్చినా సరే దేవునికి తెలియకుండా ఇవి రాలేదు గనక, ఈ వచ్చినవన్నీ ఏదో ఒక టైంలో నా మేలుకేం మారతాయని ఎరిగిన వాడు గనక ఎదురవుతున్న ప్రతి పరిస్థితి విషయంలో నీకే స్తోత్రం ప్రభువా అని ధైర్యంగా సాగిపోతాడు. అంతేగాని భయం గుప్పెట్లో బతకడు. ఎందుకంటే
తనను ధైర్యపరిచే నమ్మకమైన విశ్వాస్యత కలిగిన దేవుడు తనకు తోడై ఉన్నాడని తనకు తెలుసు. కాబట్టి దృఢమైనటువంటి ధైర్యం కలిగి ఉంటాడు. మొదటిది. రెండవది, సంతోషం ఉంటుంది. ప్రతిదానికి ఏది పొందుకున్నా సరే సంతోషంగా దేవుణ్ణి స్తుతించుకుంటాడు. ఓ మంచి వస్త్రం తొడుక్కున్నాడు అనుకో, ప్రభా ఒకప్పుడు పాతయి తొడుక్కున్న నా బ్రతుకు ఇది ఇచ్చినందుకు నీకు స్తోత్రమని ఆ వస్త్రాన్ని బట్టి సంతోషిస్తాడు, ఆనందంగా అనుభవించగలుగుతాడు. కొద్దిపాటి వస్త్రమైనా సరే, కొద్దిపాటి విలువ గల వస్త్రం దొరికినా సరే దాన్ని బట్టి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. కొద్దిపాటి మంచి ఆహారం దొరికినా సరే స్తోత్రం చెప్పుకుంటాడు. దేన్ని బట్టి కూడా సంతోషిస్తూ ఉంటాడు. కానీ వాడికి అన్నున్నా సరే సంతోషం ఉండదు. మంచి కాస్ట్లీ డ్రెస్ వేసుకుంటాడు, వేసుకొని పార్టీకి పోతాడు. వీడికంటే కాస్ట్ ఇంకొకటి కనపడతాడు. ఛీ అందుకు వీడి అక్కడ మనశ్శాంతి పోగొట్టుకుంటాడు. ఎవడు? సౌండ్. స్తోత్రం. ఎవరు? సౌండ్ బాబు, సౌండ్. మంచి మంచి నగలు వేసుకొని పోయిద్ది అనుకో, ఈ పార్టీకి పోయినప్పుడు అక్కడ ఏమికంటే మించిన వాళ్ళు కనపడతారు. ఏం గోల్డ్ వేసుకుంటే ప్లాటినం వేసుకున్నామని తిరుగుతుంటుంది ఆడ. స్తోత్రం. ఏం పగడాలు ముత్యాలు వేసుకుంటే అక్కడ వజ్రాలు వేసుకున్నాం కనపడుతుంటుంది. నా బతుకు పాడుగా అనుకుని మళ్ళీ నేను కూడా వజ్రాలు చేయించుకోవాలి. మళ్ళీ మైండ్ అడిపోయింది. ఇక పార్టీ లేదు, పాడు లేదు. ఇక మైండ్ అంతా ఆమె ఇటుపోతుంటే అటు చూడటం జరిపోయింది. గోల్డ్ కంటే ఖరీదు కదా ప్లాటినం. స్తోత్రం. పెద్ద చెప్పండి. కానీ దేవుణ్ణి ఎరిగిన వాళ్ళకి మైండ్ ఎట్టుంటుందో తెలుసా? దేవుణ్ణి ఎరిగిన వాళ్ళకి చెప్పులు లేనివాడికి చెప్పులు ఇచ్చాడు అనుకో దేవుడు, ఆ చెప్పులను బట్టి స్తోత్రం. ప్రభువా ఈ ఎంత ఖరీదు చెప్పులు? జత 40,000, 30,000, 50,000, 5,000, 10,000 అన్నది చూడ్డు. ఏదో ఒకటి జత చెప్పులు ఉన్నాయి తండ్రి, ఈ కొత్త చెప్పులు ఇచ్చినందుకు నీకు స్తోత్రం అయ్యా. ఎవరికి వెళ్ళి చూస్తాడో తెలుసా? కనీసం ఈ చెప్పులు కూడా లేకుండా ఎండలో కాళ్ళు అలా కాలుకుంటా తిరుగుతున్న వాళ్ళతో పోల్చుకుంటే నాకు బెటర్ కదా తండ్రి, ఏ ఒకటి చెప్పులు ఇచ్చావు, నీ కృప కదా తండ్రి, నీకు స్తోత్రం అని ఎటు పోల్చుకుంటాడో తెలుసా? దేవుని బిడ్డ. దేవుడు మాట్లాడతాడు వాడితో. ప్రభా నాకేంది ప్రభా 5,000 రూపాయల బూట్లు ఇచ్చావు నాయన, అది వాడు చూడు 40,000 రూపాయల బూట్లు వేసుకున్నాడు ప్రభా అని వీడు అనడు. అయ్యా నాకు 5,000 రూపాయలు ఖరీదైన బూట్లు ఇచ్చావు, నిజంగా నీ కృప కదా ప్రభా. 50 రూపాయల చెప్పులు గతి లేని బతుకున్నది, ఈరోజు ఇలాంటి బూట్లు నాకు ఇచ్చావుంటే నీ కృప. అసలు ఈ బూట్లు ఎంత అన్నది కాదు ప్రభా, అసలు చెప్పులే లేనివాడిని చూసుకుంటే నేను బెటర్ కదా తండ్రి. 5,000 కాదు నాయన, 500 బూట్లైనా నీకు స్తోత్రం ప్రభా. ఇతడు ఎటు చూసేటట్టు చేస్తాడు దేవుడు. వానికంటే హీన స్థితిలో ఉన్నవాడిని బట్టి తనను చూసుకొని నేను బెటర్ కదా, ఎట్లా చూసి ఉన్నదానిలో ఆనందించాలో దేవుడు వీనికి జ్ఞానం ఇస్తాడు. ఎట్లా చూసి ఏడవాలో డబ్బు వాడికి తెలివిచ్చింది. ఎట్లా చూసి ఏడవాలో ఏమన్నా అర్థమైందో లేదండి. అకాయ్ ఏం చేతనా? స్తోత్రం చెప్పండి అందరూ. ధనవంతుడేమో వాడికంటే మించిన చూసి గుల్లవుతుంటాడు. వాడు ఎంత ఖరీదు చేసుకున్నా వాడికి మనశ్శాంతి ఉంటుంది, ఎందుకంటే వాడి మైండ్ అట్టనే పోతుంటుంది. కానీ దేవుని బిడ్డ ఉండి దేవుణ్ణి కలిగి ఉన్నోడికి ఎలా ఆలోచించాలో దేవుడే జ్ఞానం ఇస్తాడు. ఎలా ఆలోచించి కలిగిన దానిలో తృప్తి చెందాలో దేవుడే కృపనిస్తాడు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు కదా వీడికి. మొట్టమొదటిది దేవుని బట్టి భరోసాతో ధైర్యముగా ఉంటాడు. రెండవది దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి తను కలిగి ఉన్న కొంచెంలో కూడా చాలా తృప్తిగా సంతోషంగా బతుకుతాడు. బిర్యానీ లేదు, పచ్చడే ఉంది ఆ రోజు ఇంట్లో. దేవుడు వానికి ఇచ్చే జ్ఞానం ఎలా ఉంటుందో తెలుసా? తండ్రి ఈ పచ్చడి కూడా లేక పాపం కొంతమంది అల్లాడిపోతున్నారు, నాకు ఈ పచ్చడైనా ఇచ్చావు, నీకు స్తోత్రం అని మైండ్ అటు పోయింది. దాన్ని బట్టి కృతజ్ఞతలు చెప్పి తింటాడు. తృప్తిగా తిని అనుకుంటా వస్తాడు హాయిగా బయటికి. కానీ వాడు బిర్యానీ తిన్నా వాడికి ప్రశాంతత ఉండదు. కానీ వీడు పచ్చడి తిన్నా సరే అసలు అన్నమే లేనోడిని గుర్తు చేసుకొని తిని ఉన్న దానిలో తృప్తి చెందుతాడు. వాడేమో బిర్యానీ తిన్నా కూడా వానికంటే బెటర్గా ఇంకొకటి తింటున్నాడే అని వాడిని చూసి ఏడుచుకుంటా తింటాడు. ఎంత తేడా ఉందో చూడండి. ఇప్పుడు ఇక చూడండి, దేవుడు తన యొద్ద కలిగి ఉన్న వానికి దేవుడు తన దగ్గర ఉన్నవన్నీ ఇస్తాడు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. మూడవది దేవుడు తన యొద్ద కలిగి ఉన్నవాడిని. దేవుడిని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి మూడవ విషయం ఏంటో తెలుసా? మొట్టమొదటిది ఏం చెప్పాను? ధైర్యము. రెండవది
సంతోషము. మూడవది ప్రశాంతత. ప్రశాంతత. ఏం దడ ఆయాసం ఉండదు. అరే రే రే వాడు పోయాడు మించిపోయాడు, అరే రే ఈడిపోయాడు మించిపోయాడు అనే ఓ అనేది ఉండదు. పెను తుఫానులో నాదు ప్రశాంతత, నా వేదనలో దివ్యాదరణ. పెను తుఫానులో నాదు ప్రశాంతత, నా వేదనలో దివ్యాదరణ. అబ్బా ఎంత హాయిగా ఉంటాడో దేవుణ్ణి కలిగి ఉన్నాడు. ఎందుకంటే వీడు హడావుడి పడితే దేవుడు ఊరు కూడా ఏంద్రా వాడు పోయాడు వీడు పోయాడు ముందు పోయాడు అనేది గందరగోళం అవుతున్నాయిరా. ఏం లేదు ప్రభా, వాళ్ళందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు ప్రభా, నేనేంది ప్రభా ఎట్లా అయిపోయాను ప్రభా. ఏమిటి తండ్రి ఇది? వాళ్ళందరూ ఏమో కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు ప్రభా, నేనేది అప్పుల పాలైపోతున్నా ప్రభా. అయ్యో వాడేమో బిల్డింగ్ మీద బిల్డింగ్ కడుతున్నాడు ప్రభా, నేను ఉన్నాయి అమ్ముకోవడానికి బేరం పెట్టుకునే పరిస్థితి వచ్చింది తండ్రి. ఏమిటినైనా ఈ పరిస్థితి? స్తోత్రం పెద్దగా చెప్పండి. ఒకసారి ఆలోచించండి. ఇలా మనం టెన్షన్ పడుతున్నాం అనుకో, దేవుణ్ణి ఎరిగిన మనం, వినండి బాగా, దేవుణ్ణి ఎరిగిన మనం ప్రెజర్ అవుతుంటే దేవుడు ఏం మాట్లాడతాడో తెలుసా? నా కుమారుడా ప్రసంగి గ్రంథం చదువు నాయనా అంటాడు. అర్థమైందా? ప్రశాంతత కోసం ప్రసంగి చదువుకోరా అంటాడు. ప్రసంగిలో విరక్తి కదా వచ్చేది, ప్రశాంతత తేడా వచ్చింది. అయినా చూడండి ఒకసారి చూద్దాం. ప్రసంగి చదివితే విరక్తి కదా వచ్చేది? కాదు 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 కాదు. 9వ అధ్యాయము 11వ వచనం చదువు. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను, వడిగలవారు పరుగులో గెలవరు. అద్దుగా అది విషయం. ఒరే 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 వాడు వడిగా పరిగెత్తుతున్నాడు పానైపోయాడు అంటున్నావు, వాడు గెలవడు కూర్చోరాను. ఒరే ఆడా బాగా పరిగెత్తగలవాడు వడిగలవాడు వాడు అవుతాడు అనుకున్నావా? కుదరదాడు, కూర్చుంటాడు. కూర్చో చదువు. బలము గలవారు యుద్ధమునందు విజయం పొందరు. అసలు ఇదేందండి? రివర్స్ మాట్లాడతాడు. పరుగులో గెలవాలంటే ఒడిగా పరిగెత్తేవాడే గెలుస్తాడు, బలం గలవాడే యుద్ధంలో గెలుస్తాడు, జ్ఞానం గలవాడికి అన్నం దొరికిద్ది, బుద్ధిమంతుల వల్ల ఐశ్వర్యం కలిగిద్ది, తెలివి గలవాడికి అనుగ్రహం దొరికిద్ది. వాస్తవంగా రీజన్ అయితే రాజుగారి అనుగ్రహం దొరకాలంటే ఏం కావాలి? వాడికి తెలివి కావాలి. తెలివి గలవాడు ఎక్కడ ఉంటాడు? రాజుగారి దగ్గర ఉంటాడు. ఎందుకు? రాజుగారు సోదరులను పెట్టుకోడు, వాడి దగ్గర తెలివి గలవాళ్ళని పెట్టుకుంటాడు, చురుకైన వాళ్ళని పెట్టుకుంటాడు. కానీ ఇక్కడ రివర్స్ మాట్లాడుతున్నాడు. అందుకే ప్రసంగం అండర్లైన్ చేసుకుంటా వచ్చినాం. నేను నంబర్ 1 సోదరుడిని, సోద్దాన్ని అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కొంతమంది చేతులు ఎత్తట్లా. మేధావులా మీరు? అంటే తెలివి తక్కువ వాళ్ళు కాదా? జ్ఞానవంతులా? మరి ఎత్తు చెయ్యి. ఏంది మరి? తిక్కలదానివా కాదా అన్న? నా దగ్గర కూడా తిక్కలతనం ఉందన్నాను. అంటే నేను మొరట భాష సోద్దాన్ని అంటే అర్థం ఏంటంటే తిక్కల మైండ్ అని. చేతులు ఎత్తండి. మరి నేను తిక్కలోనని చెప్పడమే కదా, మా ఇంట్లో మొత్తం అనేది అదే. నన్ను ఇంత తిక్కలదానివి ఎట్లా బతుకుతావు, ఇంత తిక్కలోడి ఎట్లా బతుకుతావు అనిపించుకున్నావా లేదా? నన్ను ఆ సర్టిఫికెట్ అయితే మనకుంది కదా, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అనిపించుకుంటా ఉన్నాం కదా. రైట్. ఒక మాట చెప్తా, ఇక్కడ చదువు. మరి అట్లయితే తిక్కలోళ్ళు బతకడం కష్టం, జ్ఞానులు బతకడం ఈజీ. కానీ ఇక్కడ చూడు, జ్ఞానము గలవా నీకు అన్నము దొరకదన్నాడు. వడిగలవారు పరుగులో గెలవరు, బలము గలవాడు యుద్ధములో గెలవడు. అంత రివర్స్ మాట్లాడుతున్నాడు. ఇవన్నీ దేవుని కలిగి ఉన్నవాడు ఎరుగుంటాడు కాబట్టి ఎవడు పరిగెత్తి ముందుకు పోయినా దడ ఆయాసం పెంచుకోడు. దేవునికి స్తోత్రం. 2009వ సంవత్సరంలో కొంతమంది నాతో మాట్లాడారు, నువ్వు కూడా శుభ్రంగా శుభవార్త ఆరాధనలోనూ చెప్పొచ్చుగా, శుభవార్తలోనూ ఆరాధనలోనూ చెప్పొచ్చు కదా. ఏమండి? స్లాట్కు ఒక 10 ఏళ్ళు కట్టుకొని దేవుని వాక్యం చెప్పొచ్చు కదా అన్నాడు. నేను ప్రార్థన చేశా, దేవుడు సైలెంట్ అన్నాడు, సైలెన్స్ అన్నాడు. ఓకే ప్రభా అన్నాడు. వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళలాగా వీళ్ళలాగా ఏదో అయిపోవాలి, ఏదో కావాలని అనుకోవద్దు బేటా. ప్రతి దానికి ఒక సమయము గలదు. నీ సమయం వచ్చినప్పుడు నేను సహా నిన్ను వాడుకుంటా. ఇప్పుడు వాడబడుతున్న వాళ్ళు వాడబడని, నీకు నిర్ణయించిన నిర్ణయ కాలం ముందు నిన్ను సహా వాడుకుంటా. నువ్వేం టెన్షన్ పడద్దు. అయ్యో కాలం గతించిపోతుంది అనుకోవద్దు. నీకు నిర్ణయించినటువంటి సమయం ఒకటి ఉంటుంది, ఆ సమయంలో నేను నిన్ను నిలబెట్టుకుంటా.
పరిగెత్తుతున్న వారిని చూసి నువ్వేం హడావుడి పడొద్దు, గందరగోళం కావద్దు, వస్త్రములు ప్రశాంతంగా ఉండు అంటే ఇక వదిలేసా, అవన్నీ వదిలేసి అసలు నేను ఎక్కడున్నానో ఏం చేస్తున్నానో కూడా తెలియకుండా మరుగు నుండి పోయి దేవుని పని సైలెంట్గా చేశా. 2009 నుంచి 2020 వరకు ఎన్ని సంవత్సరాలు? 11 సంవత్సరాలు. ఎన్నేళ్ళు? అంతేగా, 2009 టు 2020. ఇక ఆ సమయం రానే వచ్చింది. ఆ సమయం ఏదో కాదు, నిన్నటి రోజు మొట్టమొదటిసారి లాక్డౌన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? మార్చి 20 22 22 అంటారు ఒకళ్ళు, 20 అంటారు ఒకళ్ళు. మనోడు 22 కదా. సరే, ఈ గొడవంతొద్దు. 2020వ సంవత్సరం మార్చి నెల ఆదివారం 20 వచ్చిందా, 22 వచ్చిందా, 21 వచ్చిందా? ఒక్కసారి చూడండి. 20గా చూడు, సెల్ ఫోన్లో చూడండి. డేట్ కొడితే వెనక్కి కొడితే వచ్చింది, ఈజీగా వచ్చేసింది. చూడండి, 20గా రైట్. ఆదివారం వచ్చిందా? రైట్. అప్పుడు మొట్టమొదటి లైవ్ ఓపెన్ చేశాడు దేవుడు. కరెక్ట్గా నిన్నటిగా 5 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. నిన్నటికి అది 5 ఏళ్ళు. 22 20 సోదరి? 22 కదా, 22 కదా. అట్లయితే రేపుటికి 22 ఆదివారం వచ్చింది కదా. మనకి మెమొరీ, దేవుడు మంచి మెమొరీ ఇచ్చాడు మనకి. నిన్నటి రోజు అంటారు కాదు, రేపటి రోజు 22 ఆదివారం వచ్చింది. అది ఫస్ట్ లైవ్. దేవునికి స్తోత్రం. రేపటికి కరెక్ట్గా రేపటి రోజుకి 5 సంవత్సరాలు. అంటే దాదాపు 11 సంవత్సరాలు వెయిట్ చేయించాడు. నేను పబ్లిక్లో కనపడి పబ్లిక్లో అందరికీ దేవుని వర్తమానాన్ని పంపిణీ చేయడానికి 11 ఏళ్ళు బ్రేక్ కొట్టాడు. ఆగు. ఇక వాళ్ళు పరిగెత్తారు. 20 శుక్రవారం 20, సండే 22 కదా. నేనే కరెక్ట్ తీసారా? లాక్డౌన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? 22 నుంచి, ఆదివారం నుంచి స్టార్ట్ చేశారు కదా. 22 నుంచే కదా. అప్పుడు అనుకున్నాం కూడా, కావాలని పని కట్టుకుని ఆదివారం పెట్టారు, ప్రార్థన కూడా లావటానికి పెట్టారు అనుకున్నాం కూడా అప్పుడు. స్తోత్రం. సరే, 20 పెట్టాడు, 22 పెట్టాడు. సరే, 20 పెట్టాడు అనుకోండి లాక్డౌన్, 22 ఆదివారం వచ్చింది ఫస్ట్ లైవ్ అనుకోండి. పోనీ మీకే వేసాం, పో ప్రశాంతంగా ఉండండి, ఊపిరి పీల్చుకోండి. దేవునికి స్తోత్రం. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టి స్తోత్రం చెప్పండి. మెలకుతున్న వాళ్ళు చెప్పండి. రైట్. బుక్ అవ్వకుండా జాగ్రత్త పడి చురుగ్గా ఉండండి. సరే, 20 లాక్డౌన్ అనుకోండి, 22 ఆదివారం వచ్చింది, లైవ్ ఇచ్చాం అనుకోండి. అది కరెక్ట్గా రేపటి రోజుకి 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో అంతకుముందు 11 సంవత్సరాల్లో కొంతమంది సహోదరులు ఎంత పని చేశారో దానికి డబలు ఇటు సంఘపరంగా జరిగింది, సంఘాల పరంగా జరిగింది. ఇప్పుడు సువార్త పరంగా కూడా విస్తారంగా దానికి డబలు జరిగేటట్టు దేవుడు. అతిశయోక్తిగా హెచ్చుల కోసం చెప్పట్లా నేను, జస్ట్ మీకు ప్రోత్సాహం కోసం చెప్తున్నాను నేను. కొంతమంది వెనకబడ్డామని ఫీల్ అవుతుంటారు కదా జీవితంలో, కొన్ని పరిస్థితులను చూసుకొని. నీకంటే ఒకడు వెనకోడు ముందుకు వెళ్ళిపోయాడు, నువ్వు వెనకబడ్డావు, ఫీల్ అవుతూ ఉంటావు. వాడు ఎందుకు అట్లా వెళ్ళిపోతున్నాను, నేనేంది ఇట్లా అయిపోతున్నాను. నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నీ టైం ఒకటి ఉంటుంది. దేవుడు నీ తల ఎత్తే టైం ఒకటి ఉంటుంది. దేవుడు నిన్ను వాడుకునే టైం ఒకటి ఉంటుంది. నిన్ను ఆశీర్వదించే టైం ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎలా బ్లెస్ చేయాలో, ఆశీర్వదించాలో, వర్ధిల్లా చేయాలో, ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ సహాయం ఎలా అందేటట్టు చేయాలో నా తండ్రికి బాగా తెలుసు. కొట్ట గడి కొట్టు, నా మీద కొట్టు. అది అందుకే ఆయన ఉంటాడు, మనకు తోడై ఉంటాడు కదా. మనం దడపడతంటే దడపడనీడు. ప్రభా అంతా వెళ్ళిపోతున్నారు ప్రభా, ఆడికి రా పోయేది, ఎక్కడికి రా పోయేది, పోని పరిగెత్తని. వడిగా పరిగెత్తువారు పరుగు పందెమందు గెలవరు అంటాడు. బలము గలవాడు యుద్ధంలో గెలవడు, జ్ఞానము గలవానికి అన్నం దొరకదు. మరి ఎలా అంటే కింద చెప్తాడు, అదృష్టవశమున కాలవశమున మాత్రమే వారికి అవి దొరుకుతున్నవన్నాడు. అదృష్టము అన్నా కాలమన్నా యేసయ్యే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదృష్టం అంటే ఎవరో తెలుసా? యేసయ్యే. కాలము
ఈజ్ ఈక్వల్ టు అదృష్టం. రెండు ఒకటే. ఈ రెండు కలిపి యేసయ్య. ఆయన నీ దగ్గర ఉన్నాడు, ఆయన నా దగ్గర ఉన్నాడు. ఆయన చాలనుకున్నాం, ఇంకా దేన్ని పట్టించుకోవాలి, ఆయన చాలనుకున్నాం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే తెలుసా మీకు, ఆయన మూడవది నీకు ప్రశాంతత ఇస్తాడు. బేటా వాళ్ళు ముందుకెళ్ళారు, వీళ్ళు ముందుకెళ్ళారు, నువ్వు టెన్షన్ పడొద్దు బేటా, నేనున్నా కదా నీకు నిర్ణయించిన నిర్ణయ కాలంలో నీకు చూపే కృపను నీకు చూపుతాను. నిమ్మళంగా ఉండును, ప్రశాంతంగా ఉండును, నెమ్మదిగా ఉండును, ఏం హడావుడి పడద్దు. ఎందుకంటే నువ్వు నా వైపు చూస్తున్నావు, నన్ను కలిగి ఉన్నావు, నేనున్నా కదా. గుర్తుపెట్టుకో, నిన్ను తలగా ఉంచాలనేది నా కోరిక అయి ఉంటుందా, తోకగా ఉంచాలని నా కోరిక ఉంటుందా? డాడీ తలగానే ఉంచాలని ఉంటుంది డాడీ. ఇంకేం బేటా, నన్ను నమ్ముతున్నావు కదా. నమ్ముతున్నా డాడీ, ఇంకా నిమ్మలంగా ఉండు, సప్పుడు చేయగా ఊకో. మే హూనా, దేవునికి స్తోత్రం, నేను చూస్తా కదా. కాబట్టి ఇది విశ్వాసులైన వాళ్ళకి, దేవుణ్ణి తన యొద్ద కలిగి ఉన్న వాళ్ళకి భరోసా ఉంటుంది గనక వాళ్ళు ప్రశాంతతలో బ్రతుకుతారు. పక్క వాళ్ళు పరిగెత్తుతుంటే వీళ్ళు టెన్షన్ పడరు, వాళ్ళకి అందలేదు అనే ఆవేదన ఉండదు, వాళ్ళకి ఏ ఒత్తిడిని కూర్చిన టెన్షన్ ఉండదు. ఎందుకంటే దేనికైనా చాలిన దేవుడు నాకున్నాడు గనుక నేనెందుకు ఆందోళన పడాలి, నా దేవుడు చూసుకుంటాడు. కాసేపు కూసేపు మంచం మీద అటు ఇటు దొల్లి ఆలోచించినా చివరికి మనం ఫైనల్గా వచ్చే డెసిషన్ అయితే అదే. నిద్రపట్టగా ఎట్ట చేయాలని కాసేపు ఆలోచించినా, ఏం చేసినా కాసేపు ఆలోచించినా ఇంకా మనం ఏం చించలేమన్న సంగతి మనకు అర్థమైపోయి ఏదైనా ఆయన చేయాల్సిందే అని ఆలోచించడం మానేసి, ప్రభా నీ చేతికి అప్పగిస్తున్నాను అంటేనే హాయిగా నిద్రపట్టింది. అప్పచెబితే నిద్రపోతాం. కానీ వాళ్ళకి, దేవుడు గాక సిరిని తమ యొద్ద కలిగి ఉన్న వాళ్ళకి ఈ ప్రశాంతత ఉండదు. కావాలంటే వాళ్ళ ముఖాలు చూడండి, ఎప్పుడు ఆందోళనలో ఉంటాయి వాళ్ళ ఫేసులు. కానీ మన దేవుణ్ణి తమ యొద్ద కలిగి ఉన్న వాళ్ళ ఫేసులు చూడండి, ప్రసన్నంగా ఉంటాయి, నిమ్మలంగా ఉంటాయి, నెమ్మదిగా ఉంటాయి, హాయిగా ఉంటాయి. ఒకవేళ దేవుణ్ణి ఎరిగుండి కూడా నువ్వు ఆ ప్రశాంతతలో ఉండట్లేదు అంటే నువ్వు దేవుణ్ణి కలిగి లేవు, లేదా దేవుడు నీతో ఉన్నాడన్న విశ్వాసం నీకు లేదు. తగిన కాలం ముందు తప్పక సహాయపడతాడన్న నిశ్చయిత నీకు లేదు కనుకనే ఆందోళనలో బతుకుతున్నావు. అది ఉందనుకో, రిలాక్స్, అంతే. ఇక నీ ముఖం వికారం ఉండదు. ఎప్పుడన్నా చూడు కళలాడుతూ ఉంటావు నువ్వు. ఎదుటోళ్ళు చూసి కుళ్ళుకోవాల్సిందే నిన్ను. ఏంటి సిస్టర్ ఎప్పుడు చూసినా హ్యాపీగా ఉంటావు, ఏంటి అసలు ఎప్పుడు నవ్వుతానే ఉంటావు, కళగా ఉంటావు, ఎదుటోళ్ళని ధైర్యపరుస్తూ ఉంటావు, ఎప్పుడు ఖుషిగా ఉంటావు, ఏంటి అసలు నువ్వు అంటే అదొక రహస్యం ఉందిలే అని చెప్పు. ఏంటి రహస్యం అంటే, నేను నమ్మిన వాడు అలాంటి వాడు, నాకు తోడై ఉన్నవాడు అలాంటి వాడు. దేవునికి స్తోత్రం కదా. బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, తిప్పలు, నొప్పులు, రోగాలు, ఇరుగులు అన్ని చాలా ఉండొచ్చు. ఎన్నున్నా నాకు తోడై ఉన్నవాడు బలవంతుడని నేను ఎరుగుతున్నాను. ఏమండి, చిత్రలేఖనం పోటీలు పెడితే ఆ పోటీలలో ప్రశాంతత ఉట్టిపడే విధంగా బొమ్మ గీయమని టెస్ట్ ఇచ్చారంట, పరీక్ష. ప్రశాంతం ఉట్టిపడేటట్టు అంటే ఏం గీస్తాం సహజంగా? నాకు కూడా కొంచెం బొమ్మలు గీపించిందిలే, బొమ్మలు గీసే పిచ్చింది. ప్రకృతి, సంధ్యవేళ, ఇంటికి వస్తున్నటువంటి రైతులు, గోళ్ళకి వెళ్తున్న పక్షులు, మరి అస్తమిస్తున్నటువంటి సూర్యుడు, మరి హాయిగా వీస్తున్నటువంటి చల్ల గాలికి పక్షుల ఈకలు కదులుతున్నట్టు, మంచిగా జలపాతాలు, ప్రశాంతత ఉట్టిపడే విధంగా అంటే అలాంటివే గీస్తాం. అవునా? అలాంటివే గీస్తాం. కానీ ఒక చిత్రకారుడు ఏం గీసాడో తెలుసా? అతడు గీసిన దానికే ప్రైజ్ వచ్చింది. ఏం గీశాడో తెలుసా? ప్రచండంగా రౌద్రంగా ఎగసిపడుతున్న అలలు, కెరటాలు గీశాడు. సముద్రంలో కెరటాలు గీశాడు. అవి చూస్తేనే అల్లకల్లోలంగా ఉన్న సముద్రం అర్థమవుతుంది. ఆ కెరటాలు వచ్చి ఆ సముద్రపు ఒడ్డునున్న ఒక బండను ఢీ కొడుతున్నాయి. ఆ కెరటాలు వచ్చి ఒక బండను కొడుతున్నాయి. అట్లా గీశాడు. ఏం గీశాడంటే బండను బాదుతున్న కెరటాలు. ఆ బండలో ఒక సందు, ఆ సందులో ఒక పిట్ట,
నిమ్మళంగా కూర్చోవటం వేశాడు. దానికి వచ్చింది ప్రైజ్. ఎందుకంటే ప్రశాంతత ఉట్టిపడే విధంగా రెండూ చూపించాడు అక్కడ. సముద్రపు అలలు కెరటాలు చూస్తే ప్రశాంతత కాదు, భీతి కొలిపే విధంగా ఉంటాయి. అవి అలాగూ లేచి వచ్చి అలలు రాతిని కొడుతున్నప్పుడు ఆ దృశ్యం ఒకసారి ఊహించండి. ప్రశాంతత ఉంటుందా? ఉన్న ప్రశాంతత పోయిద్ది అది చూస్తే. ఉన్న ప్రశాంతత పోయిద్ది. కానీ అవి కొడుతుంది దేన్ని? రాతిని. రాతిలో ఏముంది? చిన్న రంధ్రం ఉంది. ఆ రంధ్రంలో ఏముంది? పెట్టు ఉంది. అది ఎలా ఉంది? ఆందోళనగా లేదు. కడలి కెరటాలు ఎంత బాదుతున్నా దాని గూడు రాతిలో నిర్మించబడినందున దాని ఫీలింగ్ ఏంటో తెలుసా? కెరటాలు ఈంతున మొదలు పెట్టుకొని ఉదయం నుండి సాయంత్రం వరకు, సాయంత్రం మొదలుకొని తెల్లవారు వరకు మీరు ఎంత కొట్టినా ఈ రాయి పగిలేది లేదు, నాకు హాని జరిగేది లేదు. ఇది బండ. ఇదేంటి? ఇప్పుడు పక్షికి ఉన్న నిరీక్షణ దేన్ని బట్టి? తను ఆశ్రయం పొందిన బండ. ఓకే, ఇప్పుడు అదే గువ్వవి నువ్వు అనుకో, అదే పక్షివి నువ్వు అనుకో, నువ్వు ఆశ్రయించిన బండ ఒకటి ఉంది. నీవు నాకుండగా, నీవే నాండగా, నీవు నాకుండగా, నీవే నాండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు నీవేనా, 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 నీవేనా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. హల్లెలూయా. నేను ఆశ్రయం పొందినవాడు కూడా బండ. ఇశ్రాయేలును వెంబడించిన బండ, ఆ బండ క్రీస్తే. ఆయనలో ఉన్నాను నేను. నా ప్రశాంతతకు ఢోకా లేదు. రైట్. మొట్టమొదటిది ఏం దొరుకుతుంది? దేవుడు మన దగ్గర ఉంటే ధైర్యం దొరుకుతుంది. రెండవది సంతోషం దొరుకుతుంది, ఎందుకంటే ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషం గలది అది మనకు అందిస్తాడు. మూడవది ప్రశాంతత. నాలుగవది ఐడియా. ఎలాంటి విపత్తుకు కూడా తప్పించుకోవడానికి ఐడియా ఇస్తాడు. స్టార్టింగ్లో మనం టెన్షన్ పడినా తర్వాత మోకాళ్ళు వేసేది ఖాయం, దేవుడు ఆలోచన చెప్పేది ఖాయం. ఎందుకంటే మనకు ఆయన ఉన్నాడు కాబట్టి. కానీ అన్యుడికి లేదు. బీపీ పెంచుకోవటమే, నరాలు పగలటమే. దేవునికి స్తోత్రం. కానీ మనకి దేవుడు ఉన్నాడు. దేవుణ్ణి ఎరిగి, దేవుణ్ణి హత్తుకొని, దేవుని మీద హృదయాన్ని ఆనుకొన చేసిన వాళ్ళందరికీ దేవుడు ఉన్నాడు కనుక సమస్య వచ్చినప్పుడు టెన్షన్ పడిన తర్వాత దాని నుంచి బయటపడటానికి కావాల్సిన ఆలోచన నా దేవుడు ఇస్తాడు. లోకంలో అన్యులు అంటారు, అన్యులకి ఎంత భరోసా ఉందో చూడండి. ఇక దేవుణ్ణి ఎరిగిన మనకి ఇంకా ఎక్కువ భరోసా ఉంటుంది. ఏంటో తెలుసా? శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంట. తమ్ముడు కాళ్ళముడు, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు వాళ్ళు చెప్పుకుంటారు ఆదరణ కోసం. ఏ ఆదరణ లేని వాడికి అంత భరోసా ఉంటే జీవము గల దేవుణ్ణి కలిగిన మనకెంత భరోసా ఉంది? అవునా? కాబట్టి నీకు ఒకవేళ శతకోటి సమస్యలు వస్తే వాటికి అనంతకోటి పరిష్కారాలు నా దేవుని దగ్గర ఉన్నాయి. చక్కని ఆలోచన చెప్తాడు. మనం ఆయన ఆశ్రయిస్తాం, ఎందుకంటే మన హృదయం ఆయన మీద అనుకుంది. మనం ఆయన ఆశ్రయించిన వాళ్ళు, మన మైండ్ అంతా ఆయనే. కాబట్టి ఐడియా. ఏం టెన్షన్ పడుతున్నావా ఎట్లా చేయాలని? నేను చెప్తా చెయ్యి అని ఐడియాస్ ఇస్తాడు. ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తలలో పెక్కు మంది కనుగొన్న విషయాలే ఈరోజు మనం వాడుకుంటున్నాం. వేసుకున్న వస్త్రాన్ని కుట్టే కుట్టు మిషన్ దగ్గర నుంచి పైన తిరిగే ఫ్యాన్ దాకా, దాన్ని పవర్తో తిప్పుతున్న విద్యుత్ దాకా
కనుక్కున్న వాళ్ళంతా క్రైస్తవులే. కనుక్కున్న వాళ్ళంతా క్రైస్తవులు. ఎక్కువ శాతం మంది మెజారిటీ క్రిస్టియన్సే ఉన్నారు, క్రైస్తవులే ఉన్నారు. కావాలంటే మీరు సెర్చ్ చేసి చూసుకోండి. అంటే భూమి మీద బతకడానికి అనువైనటువంటి వనరుల కోసం వాళ్ళు దేవుడిని ఆశ్రయించారు. దేవుడు ఒక బల్బు వెలిగించాడు, నిజంగానే బల్బు వెలిగించాడు థామస్ ఆల్వా ఎడిసన్. బ్రెయిన్లో వెలిగింది ఫస్ట్ బల్బు థామస్ ఆల్వా ఎడిసన్కి, తర్వాత అది బయట వెలిగింది. ఫస్ట్ బ్రెయిన్లో వెలిగించిన వాడు దేవుడు. ఆ జ్ఞానం ఆయనే ఇస్తాడు. బ్రతకడానికి నీకు కావలసిన వనరులు, ఆ సౌకర్యం కోసం కావలసిన జ్ఞానాన్ని నీకు ఇస్తాడు ఆయన. కంప్యూటర్ కనుక్కున్న దగ్గర నుంచి, గ్రాహం బెల్ దగ్గర నుంచి అన్ని రకాలు చూడండి. ఫోన్ కనుక్కున్న గ్రాహం బెల్, ఈరోజు ఫ్లైట్లో తిరుగుతూ ఉన్న రైట్ బ్రదర్స్ చూడండి, అన్నీ. రైల్ ఇంజిన్ కనుక్కున్నాడు, ప్రింటింగ్ మిషన్ కనుక్కున్నాడు గూటెంబర్గ్, క్యాలిక్యులేటర్ కనుక్కున్నాడు, మొత్తం దేవుని పెట్టలే. ఇక వేస్తాడు కుప్ప వస్తే చూడండి. కుట్టు మిషన్ కనుక్కున్నాడు, బల్బు కనుక్కున్నాడు, ఏమండి అదిగో టేప్ రికార్డు, రేడియో రికార్డింగ్ అంతా కనుక్కున్నాడు. ఇదేంటి డీజిల్ ఇంజిన్, రాకెట్, కెమెరా, విద్యుత్ శక్తి కదా అది, పిన్నీస్తో సహా ఫ్యాన్, సీలింగ్ ఫ్యాన్ చూడండి. టెలిస్కోప్, అవును, థర్మామీటర్. ఐజాక్ న్యూటన్ ఆయన ఫాదర్ ఆఫ్ ఫిజిక్సా? దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు మీరు చూస్తే చాలాసేపు వస్తాయి అవి. ఎందుకు? అన్ని కనుక్కున్నారు వాళ్ళు. ఈ జ్ఞానం ఇచ్చింది ఎవరు? భూమి మీద మనుగడ సాగించడానికి, వనరులతో బ్రతకడానికి జ్ఞానం ఇచ్చిన వాడు ఆయన. ఐడియా ఇస్తాడు. చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా. ఓకేనా? 4 రకాలు చెప్పా. ధైర్యం, సంతోషం, ప్రశాంతత, ఐడియాలజీ. 4 దేవుణ్ణి కలిగి నోడికి దొరుకుతాయి. 5వది, ఈ 4 వాళ్ళకి లేవు, మళ్ళీ మనకున్నాయి. 5వది జన్మ సార్థకత. కాలమును ఎలా ఖర్చు పెట్టాలి, లైఫ్ని ఎలా అర్థవంతంగా ఖర్చు చేయాలనే జ్ఞానము, గ్రహింపు దేవుడు మనకిస్తాడు, కానీ వాళ్ళకి తెలియదు అది. అందుకే కూర్చొని గవలాడుకునే వాళ్ళు గవలాడుకుంటారు, ఏమండి పనికి మళ్ళీ మీటింగ్లు వేసుకునే వాళ్ళు వేసుకుంటూ ఉంటారు, పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంటారు. కొంతమంది ఏం చేయరు, ఎవరు కూర్చొని చూస్తూ ఉంటారు, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. ఇక ఇదే పని. కానీ దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు అలా టైం పాస్ చేయనీడు. ఇంకా చెప్పాలంటే టైము చాలనంతగా దేవుడు తన పనిలో వాడుకుంటాడు. లైఫ్ని ఎలా ఖర్చు పెట్టాలో, ఏ విధంగా పని చేయాలో, ఏ విధంగా సేవ చేయాలో, ఏ విధంగా ఇతరులకు ఉపకారం చేయాలో, ఎలా లైఫ్ని సద్వినియోగం చేసుకోవాలో దేవుడు తన బిడ్డలకి జ్ఞానం ఇస్తాడు. వాళ్ళు లైఫ్ని అర్థవంతంగా ఖర్చు పెడతారు. సింపుల్గా మీరు కావాలంటే టెస్ట్ చేసి చూడండి. ఒక ఫ్యామిలీ ఉంది, భార్యాభర్త ఉన్నారు, వాళ్ళకి పిల్లలు లేరు అనుకుందాం. సౌండ్ ఫుల్ డబ్బు ఉంది. ఇక వాళ్ళు చేసే పని ఏంది మీరు చెప్పండి? వాళ్ళు ఏం పని చేయాల్సిన అవసరం లేదు, కంపెనీలు ఉన్నాయి, నెలకి లక్షల కోట్లు డబ్బులు వస్తాయి వాళ్ళకి. ఇక ఆ డబ్బులు లెక్కేసుకోవడం తప్ప ఇంక రెండో పనేం లేదు. వాళ్ళు ఏం చేస్తారు మీరు చెప్పండి? వాళ్ళు ఏం చేస్తారు మీరు చెప్పండి? ఏం చేయాలి? పార్టీలు కానీ వాటికని వీటికని తిరిగి కొద్ది రోజులు ఖర్చు పెడతారు, కొద్ది రోజులకి అది బోర్ అనిపించింది. ఇంటికాడ కూర్చుంటారు, ఇది బోర్ అనిపించింది. అక్కడ టూర్లు తిరుగుతారు, అది బోర్ అనిపించింది. పొద్దస్తమాన ప్రయాణాలు చేదరు కదా, ఎందులో హ్యాపీ ఉండదు. చివరికి 2 గువ్వల్లా కూర్చుంటారు. అంతేనా? ఇంకేమన్నా చేస్తారా? అదే దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు అయితే పిల్లలు లేకపోతే అవసరమైతే తెచ్చుకొని పెంచుకొని వాళ్ళకి లైఫ్ ఇస్తారు. లేకపోతే సేవా కార్యక్రమాలు ఏదో దానిలోకి ఇన్వాల్వ్ అయిపోయి, ఎందుకంటే ప్రభు చెప్పినటువంటి మార్గం ఉంది కదా, ఇందువల్లే నీ పొరుగు వానిని ప్రేమించు అని. కాబట్టి ఆ లైఫ్ టైముని దేవుని సేవలోను మనుష్య సేవలోను ఖర్చు పెట్టేసి
చరిత్ర పుటల్లో నిలిచిపోతారు. అర్థవంతంగా ఖర్చు పెట్టడానికి కావలసిన జ్ఞానాన్ని దేవుడిస్తాడు, కానీ లోకస్తులకు అది లేదు. వ్యర్థంగా టైం గడిపేసుకుని రేపు రిక్త హస్తాలతో నిలబడతారు దేవుని ముందు. కానీ దేవుణ్ణి ఎరిగిన వాళ్ళని అలా టైం వేస్ట్ కానివ్వడు దేవుడు. నీ బ్రతుకును నువ్వు ఎలా సార్థకం చేసుకోవాలో, దాన్ని అర్థవంతంగా ఎలా ఖర్చు పెట్టాలో, ఇతరులకు ప్రయోజనకరంగా, ఇతరులకు దీవెనకరంగా, తన నామానికి మహిమకరంగా నీ లైఫ్ని ఎలా వెచ్చించాలో దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. అలా అర్థవంతంగా ఖర్చు అయ్యేటట్టు చేస్తాడు. ఈరోజు నేనున్నానండి, దేవుని మహాకృపను బట్టి 2002 నుంచి ఇది 2025, దాదాపు 23 సంవత్సరాలు నా లైఫ్లో నా టైం వేస్ట్ కాల. 23 ఏళ్ళు దేవుని కృపను బట్టి విశ్వాసిగా ఉన్నప్పుడు టైం వేస్ట్ కాల, సేవలోకి వచ్చినాక టైం వేస్ట్ కాల. విశ్వాసిగా 4 ఏళ్ళు ఉన్నా, విశ్వాసిగా ఉన్నప్పుడు కూడా నా టైం వేస్ట్ కాల. కష్టపడి చాకిరీ చేసుకొని పైసలు తెచ్చి ఫ్యామిలీని పోషించుకుంటానే మరో పక్క అవకాశం ఉన్న వాళ్ళందరికీ యేసయ్య సువార్త చెప్పి ఇతరుల కోసం ప్రార్థించి, నా టైము ఉంటే వర్క్, లేకపోతే దేవుని సేవ లేదా దేవుని మందిరం, ఇలానే ఖర్చు పెట్టాను. కానీ వేరే విధంగా నేను వెళ్ళి వేరే టైంపాస్లో ఖర్చు పెట్టడానికి అవకాశం రాలేదు, అలా అనుకోలేదు ఖర్చు చేద్దామని. 23 సంవత్సరాలు నా లైఫ్ అర్థవంతంగా ఖర్చు అయింది. ఒక్కసారి నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నా లైఫ్ ఎలా డిజైన్ అయింది, ఎలా ఖర్చు అయిందంటే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే దేవుడు అలా నన్ను నడిపించాడు. నా టైం వేస్ట్ కాకుండా, నా లైఫ్ వేస్ట్ కాకుండా. కొంతమంది అంటారు, నువ్వు బయట తిరిగి చక్కగా అక్కడక్కడ సువార్త చెప్పొచ్చు కదా, నువ్వు చెప్పకుండా ఇక్కడే నువ్వు టైం వెచ్చించావు. రైట్, ఇక్కడ వెచ్చించినందువల్ల ఏం జరిగిందో తెలుసా? సంఘములో నేను బయట తిరిగి ఎంతమందిని రక్షణ నడిపిస్తానో సంఘములో అంతమంది రక్షణలోకి వచ్చారు. రెండోది జరిగింది, నేను బయట తిరుగుతూ ఉంటే పోస్టర్ మీద నా పెద్ద ఫోటో పడిద్ది, ఆ ముఖ్య ప్రసంగ గీకులు అని పడిద్ది, తర్వాత పెద్ద కానుక కూడా నాకు ముట్టొచ్చు. కానీ ఆ టైంని నేను కొంత బయట కేటాయించి, కొంత లోపల కేటాయించి, నా బిడ్డలకు కేటాయించినందున దాదాపు 150 మంది పైచిలకు దైవ జనులు తయారయ్యారు. కొంతమంది డౌట్ వస్తుంది, కొంతమందిని చూసి శాలేమని ఇటు తిరగొచ్చుగా, శాలేమని ఇటు తిరగొచ్చు. కానీ నాకుండే లెక్కలు నాకున్నాయి, నా పనిలో నా క్లారిటీ ఉంది, కన్ఫ్యూజ్లో లేను. నేను ఒక గురి కలిగి పనిచేస్తూ ఉన్నాను దేవుని కృపలో. ఆ పనికి రిజల్ట్ ఏందో ఇప్పుడు చూస్తూ ఉన్నారు అందరూ. ఇది కదా పద్ధతి. కానీ కొంతమందికి ఇప్పటికే టైం దాటింది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకొని ఇప్పుడు మొదలుపెట్టి చేసుకోవాలంటే సగం కాలం అయిపోయింది. ఆనాడే దేవుడు నాకు జ్ఞానం ఇచ్చి, వివేచన ఇచ్చి, మెళకువ ఇచ్చి బ్యాలెన్స్గా అడుగులు వేయడానికి కృపనిచ్చాడు. టైంని దేనికి కేటాయించాలో, ఎక్కువ దేని మీద దృష్టి పెట్టాలో, దేవుడు ఏం ఉత్పత్తిని ఆశిస్తున్నాడో, చేసే పని స్థిరంగా ఉండేటట్టు ఎలా డిజైన్ చేయాలో మొత్తం దేవుడే జ్ఞానం ఇచ్చాడు. లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఫ్రీగా అలా ఒట్టిగా తిరుగుతూ ఉండేవాడిని. అయితే గీతే కొంచెం పైసలు ఉండే నా చేతుల్లో, కానీ సేవకులు ఉండేవాళ్ళు కాదు. ఈరోజు దేవుని కృపను బట్టి బలిపీఠం మీద నేను నిలబెడితే నాతో పాటు ఒక 150 మంది నిలబడుతున్నారు. ఒక 150 మంది దైవ జనాంగాన్ని తయారు చేయడానికి ఎంతకాలం పట్టిందో తెలుసా? అదంత తేలికైన విషయం కాదు. దేవుడు చెప్పాడు, చేసే పని ఏదైనా సరే క్లారిటీ ఉండాలి, స్పష్టత ఉండాలి, గలిబిలు ఉండకూడదు. దేని మీద దృష్టి పెట్టాలో దాని మీద దృష్టి పెట్టు, శేషం నిలిచే పని చెయ్యి. ఓకే, దాన్ని పట్టుకున్నా. ఒక 5 ఏళ్ళు తిరిగా బయట సభల్లో, అర్థమైపోయింది ఏం చేయాలో, ఏది ముఖ్యమో అని. ఇంకా బయటికి బ్రేక్ అయిపోయి లోపల ఆగిపోయాను. కొంతమంది ఆనాడు చూసి అనుకున్నారు, మంచి మామూలుగా పబ్లిక్ గాడు, ఇన్ని తలాంతులు ఉన్నాయి, ఇతను బయట కనపడితే మామూలుగా ఉండదు, అట్లా ఉండదు. చాలా మంది అనుకున్నారు. వాళ్ళకు నోరు ఊరింది దేవుడు నాకు ఇచ్చిన తలాంతులు చూసి. కానీ నేనేం గోవలాగా ఊట్లో కూర్చున్నా. ఇటు బయటికి రాడేందని. ఎందుకు రాలేదు ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి. బయటికి రాకుండా ఉంటానికి నేను ఎందుకు ఉంటాను? బయటికి రాకుండా నేను సువార్త చెప్పకుండా ఆగిన ప్రసక్తే లేదు. ఇంకో జ్ఞానం ఇచ్చాడు దేవుడు. నా బిడ్డలకు అలవాటు చేసుకున్నా, నా బిడ్డలు తర్పీదు పొందారు. వాళ్ళందరూ సువార్త పని చేయడానికి సత్యదర్శన పుస్తకం ఒకటి రాసి లైన్లో పెట్టా. ఇప్పుడు పుస్తకాలు లక్షల కొద్ది ప్రింట్ అవుతా ఉన్నాయి, పంచబడతా ఉన్నాయి. నేను ఆగినా నా బిడ్డలా పని చేస్తున్నారు. చేసే విధంగా వాళ్ళని ప్రోత్సహించడానికి దేవుడు నా కృపనిచ్చాడు. వాళ్ళు వెళ్ళి పంచడానికి ఒక బుక్ కూడా రాయించి పెట్టాడు. సువార్త పని ఆగల, మాట ద్వారా, పాట ద్వారా మాత్రం కదా, పుస్తకం ద్వారా కూడా. ఇప్పుడైతే యూట్యూబ్ లైన్లోకి వచ్చి మనకి ద్వారాలు దేవుడు తెరిచాడు. ఇప్పుడైతే ఇక ప్రతి ఉపదేశం ద్వారా తగులుతానే ఉన్నాడు దేవుడు. 40-50 ఛానళ్ళు వస్తానే ఉన్నాయి. ఎక్కడ ఆగేది?
నన్ను నేను మరుగు చేసుకోవడానికి ఇష్టపడ్డా, దేవుడు లాక్కొచ్చి ఆయన కార్యం ఆయన చేస్తూ ఉన్నాడు. ఇప్పటికీ నేను నా మరుగులోనే ఉండాలనుకుంటున్నాను. మరుగున ఆయన కృపతో కార్యం చేస్తూ ఉన్నాడు. ఇక దేవుడి పని స్టార్ట్ అయింది బిడ్డ. దేవుడి పని స్టార్ట్ అయింది. నిన్నటికి 9, రేపు 1, 10, ఆ తర్వాత ఉన్న ఇంకా వరుసగా అవి అయిపోయేసరికి ఇంకా కొన్ని రెడీ అవుతున్నాయి. చెయ్యండి ప్రార్థన, దిగండి రంగంలోకి మీరు కూడా యేసునామములో. ఇక అంతే, చేస్తానే ఉండాలి, తిరుగుతూనే ఉండాలి, రక్షణ ఇస్తానే ఉండాలి. సమయం కోసం చూస్తా, ఆలోచన చెప్తాడు, ఆ చెప్పిన ఆలోచన ప్రకారం అడిగేస్తా. ఆయన కృప. నేనేదో పెద్ద జ్ఞాని అని కాదులే, కానీ నాకు ముందే తెలుసు నేను నెంబర్ 1 సోదరుడని. కాబట్టి ఆయన పాదాలను ఆశ్రయించాను, ఆయన జ్ఞానం ఇచ్చాడు, ఇచ్చిన ప్రకారం నడుచుకుంటా ఉన్నాను. నడిచిన దాని ప్రకారం ప్రతిదీ సఫలం చేసుకుంటా నా తండ్రి అలా నడిపిస్తా ఉన్నాడు. సమయమును ఎలాగో సద్వినియోగం చేసుకోవాలో, ఏది ఎప్పుడు ఎలా చేయాలో నాకైతే తెలివి లేదు. నా దేవుడే ఆయన జ్ఞానం ఇచ్చి నడిపిస్తున్నాడు. ఇప్పుడు మీలో విశ్వాసం వారికి ఎంతవరకు అర్థమైద్దో అర్థం కాదో నాకు తెలియదు, కానీ నన్ను దూరంగా ఉండి అబ్జర్వ్ చేస్తున్న సేవకులకు మాత్రం నేను వెళ్ళే పని అర్థమైద్ది. నా ప్రయాణ పద్ధతి వాళ్ళకి అర్థమైద్ది. ఇంకా చెప్పాలంటే కొంతమంది బ్యాలెన్స్ అవుతారు కూడా దీన్ని చూసి, అరే ఇది కదా వెళ్ళాల్సిన పద్ధతి. ఇప్పుడు దేవుడి కార్యం ఎలా జరుగుతుందంటే, ఫస్ట్ ఈ సంఘంలోంచి సేవకులు లేచారు, ఆయా ప్రాంతాలకు వెళ్ళారు. ఇప్పుడు రెండో పని మొదలు పెట్టాడు దేవుడు. ఆ సంఘాల్లోంచి సేవకులు లెగుస్తున్నారు. ఇది ఇంకా వర్ధిల్లాలి, ఇది ఇంకా వర్ధిల్లాలి. ఆ సంఘాల్లోంచి లేచిన వాళ్ళు సంఘాలు కట్టాలి, ఆ సంఘాల్లోంచి లేవాలి. అప్పుడు పోయిద్ది మనకు అందకుండా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? పరిచర్య ఎలా విస్తరించిద్ది, అనేక ప్రాంతాలకు ఎలా మనం వ్యాపించగలం, ఏ విధంగా అనేక ప్రాంతాలని మనం క్రీస్తు కొరకు ప్రభావితం చేయగలమంటే ఇదే రూట్. నాకు ఒక్కడ అర్థమైంది. నేను ఎంత సబ్జెక్ట్ కలిగి ఉన్నా, స్వార్థ ఎంత బాగా చెప్పగలిగినా, నేను ఒక్కడిని తిరిగితే 100 ప్రదేశాలు తిరిగేటప్పటికి చాలా కాలం పట్టిద్ది. 100 మంది నాలాంటి వాళ్ళు తయారైతే నా దేవుడి కృపలో ఇదే మ్యాటర్ అంతా 100 మందికి ఎక్కుంటే, 100 మంది ఎలాంటి అనుభవాలు కలిగి ఉంటే, నేను ఒక్కడిని 100 తిరిగితే 100 మంది ఒక్కొక్కడు 100 ప్రాంతాలు ప్రభావితం చేస్తే 1000 ప్రాంతాలు ప్రభావితం అవుతాయి అన్న అంచనాతో అడిగేసి. పిల్లలు అర్థమైందా మీకు? పిల్లలు చాలేమన్న ప్రయాణ పద్ధతి అది. దీనికి స్టార్టింగ్ ఆర్భాటం, ప్రచార హడావుడి, గందరగోళం, పోస్టర్లు, ఫ్లెక్స్లు ఏముండవు. సైలెంట్గా వెళ్ళిపోయింది. అయ్యే నాటికి అయింది. అయినా మనకి ఆర్భాటం, హడావుడి, హంగు, గందరగోళం కావాలని కూడా మనం కోరుకోవట్లా. పని జరిగితే చాలు, ఇచ్చే ప్రమోషన్ ఆయన ఇస్తాడు. ఆయన ఇచ్చింది స్థిరంగానే, జనం ఇచ్చేది ఎంతకాలం. కాబట్టి ఆయన చూసుకుంటా అలా సాగిపోతున్నా. ఎంతమందికి అర్థమైంది? ఇక వాళ్ళని చూసి వీళ్ళని చూసి మీరు వాళ్ళతో నన్ను పోల్చొద్దు. నా రూట్ వేరు. ఓకేనా? రైట్. దేవుణ్ణి కలిగి ఉంటే దేవుడు ఈ 5 విషయాలలో మనకు సహాయకుడుగా ఉంటాడు. 5 చెప్పా. దేవుణ్ణి కాకుండా సిరిని కలిగి ఉన్నోడికి 5 దక్కవు. అందుకే వాడు ప్రాణం తీసుకుంటాడు, వీడేమో సచ్చేవాడు కూడా బతుకుతాడు దేవుణ్ణి కలిగి ఉన్నాడు. ఇకపోతే ఆఖరి విషయం ఏది? ఈ పాయింట్లో సిరి ఎంత కుప్పేసినా అది మనకి దేవుణ్ణి తెచ్చి ఇవ్వదు. కానీ దేవుణ్ణి ఒక్కని మనం కలిగి ఉంటే ఈ లోకంలో ఘనమైన సిరి మొత్తాన్ని తెచ్చి నీ పాదం కింద పెడతాడు ఆయన. నీ కాళ్ళ కింద పెడతాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు ఎవరు గొప్ప? సిరి గొప్ప, దేవుడు గొప్ప? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మొట్టమొదట కొంతమంది హృదయాలేమో శరీరాలను ఆధారం చేసుకుంటే, కొంతమంది హృదయాలేమో డబ్బును ఆధారం చేసుకుంటాయి. మరి కొంతమంది హృదయాలు మరి వేటినో ఆధారం చేసుకుని ఎక్కువ ప్రయారిటీ వాటికి ఇస్తారు. ఘనతల కొరకు కొంతమంది, పబ్లిసిటీల కొరకు కొంతమంది, పేరు ప్రఖ్యాతుల కొరకు కొంతమందికి ఇవన్నీ ఉండవు, కానీ సౌందర్య ఆరాధన ఉంటుంది. సౌందర్య ఆరాధన. ఆఖరికి చర్చిలో కూర్చున్నా సరే చెమట పోయి నీరు. చర్చిలో కూర్చున్నా సరే చెమట పోస్తే పూసుకుంది పోయింది ముఖానికి. అందుకని కొంచెం చెమట పోస్తుంది.
దేవుని సన్నిధిలో కూర్చున్నా సరే ఆరాధించేటప్పుడు కూడా గ్లామర్ ఎఫెక్ట్ కావద్దు. అందుకని ఎక్కువ కొట్టరు చప్పట్లు. ఎక్కువ కొడితే చెమట పోసిద్ది, పూసుకుంది పోయిద్ది. అందుకని వీళ్ళు గ్లామర్ పిచ్చోళ్ళు అనమాట. ఇట్లాంటి వాళ్ళు ఉంటారని మీకు తెలుసా? చూపిద్దును కానీ మళ్ళీ చూపిస్తే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. అందుకని చూపించింది. వీళ్ళకి సౌందర్య ఆరాధన. ఎప్పుడన్నా చూడు, ఎక్కడన్నా చూడు, వీళ్ళకంటే ఎవరన్నా అందంగా కనపడితే చాలు వాళ్ళని కలిసి ఏం పోస్తున్నారని అడిగిన దాకా తపనాగదు వీళ్ళకి. అందం పిచ్చి, అలంకరణ పిచ్చి. నేను చెబుతున్నా, దేవుని కంటే ఎక్కువగా మరి ఏది నువ్వు ఘనపరిచినా అది నీకు విగ్రహం. నీ హృదయం అట తిప్పుకోగలిగితే నువ్వు దేవుణ్ణి కోల్పోతావు. అలా తిప్పుకొని వేరే వాటి మీద నీ హృదయాన్ని పెట్టుకొని నువ్వు చేసే ఆరాధన వ్యర్థమైపోతుంది. ఓకేనా? అది కార్యక్రమంలో తరువాయి భాగం వచ్చేవారం. ఫస్ట్ పాయింటే చెప్పాను నేను ఇప్పటిదాకా. హృదయమును దూరంగా ఉంచుకొని పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు అన్నాడు. మరి హృదయం దూరంగా అంటే ఎటు పోతుంది? అది ఎక్కడో తిరుగుతుంది. పెదాలు మాత్రం దేవుని మయంపరుస్తున్నాయి. ఆయన అంటాడు, నాకు వద్దు ఈ ఆరాధన అంటాడు. నాకు హృదయపూర్వకమైన ఆరాధన కావాలి. హృదయపూర్వకంగా, పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించు. అది కావాలి. కొంతమంది హృదయంలో అలా ఉంది. నువ్వు ఎలాంటిదైనా కానీ, ఎలాంటి వ్యక్తి అయినా కానీ లెక్క చేయరు. నాకు దేవుడు ఎక్కువ, నాకు దేవుడు ముఖ్యం సార్, నాకు దేవుడే ఎక్కువ. డబ్బు దేవుడే ఎక్కువ, నాకు మనుషుల దేవుడే. ఆయన కంటే నాకు ఎక్కువైంది ఏదీ లేదు. సేవలో కూడా నేను అదే ఫిక్స్ అయ్యా. విశ్వాసులను సంతోషపెట్టాలి, విశ్వాసులకు అందుబాటులో ఉండాలి అని ఎప్పుడు అనుకోలా. తెలుసా మీకు, ఇంచుమించు 300 మంది సంఘం ఉన్నప్పుడే ఫోన్ తీసేశా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది అన్నారు, బ్రదర్ దగ్గరికి మనం వస్తున్నాం, మరి ఫోన్కి అందుబాటులో లేకపోతే ఎట్లా? మనం వచ్చినప్పుడు మనకు ప్రార్థన చేయకపోతే ఎట్టా? మనం వచ్చినప్పుడు మనకు అందుబాటులో లేకపోతే ఎట్టా? అందుబాటులో ఉండాలి కదా బ్రదర్, దైవజనుడు అందుబాటులో ఉండాలి కదా అని అప్పుడే కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది నాకు. 300 మంది ఉన్నప్పుడే లెక్క చేయలే. వస్తే రా, లేకపోతే పో. నేను నీకు కదా అందుబాటులో ఉండాల్సింది. నువ్వు బాగుపడాలంటే నేను దేవుడికి అందుబాటులో ఉండాలి. నేను దేవునికి అందుబాటులో ఉండి దేవుని పాదాలు పట్టుకొని దేవుని ప్రభావంతో నింపబడితే నేను ప్రకటించే వాక్కులో జీవం ఉంటుంది, అది నీ బ్రతుకుని బాగు చేసిద్ది. నేను చేసే ప్రార్థనలో జీవం ఉంటుంది, ప్రభావం ఉంటుంది, అది నీ శరీరమును స్వస్థపరిచిద్ది, నీ దేహానికి మేలు కలిగించిద్ది. ఇదంతా ఆయన ఇచ్చినటువంటి కృపలో, ప్రభావంలో ఉంటుంది. అది నేను అక్కడ పొందుకోవాలి. నేను దేవుడికి అందుబాటులో లేకుండా నీ భజన చేసుకుంటా నీ చుట్టూ తిరిగితే నీకు ఏం దక్కదో, నాకేం దక్కదు. అందుకే నేను ఎవరికి అందుబాటులో ఉండాలి? విశ్వాసులకా, దేవుడికా? నంబర్ 1 దేవునికి అందుబాటులో ఉండాలి. నంబర్ 2 విశ్వాసులు. అది ఫిక్స్ అయిపోయి అప్పుడే తెగించి ఓ పని చేసేటట్టు దేవుడు కృపనిచ్చాడు. విశ్వాసులకు అందుబాటులో లేకుండా ఎక్కడో వేరే దగ్గర తిరిగేటట్టు కాకుండా దేవునికి అందుబాటులోకి పోయేటట్టు ఆకర్షించాడు. కొంతమంది సేవకులు ఏం చేస్తారంటే, నేను ఈ మాట అన్నానని విశ్వాసులను లెక్క చేయను నేను. అలాగని దేవుడి దగ్గర కూడా బజార్లో పెట్టి బలాదూరు తిరుగుతానంటే ఎటు కాకుండా పోతావు. పాస్టర్లో చెప్తున్నా, మళ్ళీ ఈ మాట తీసుకొని విశ్వాసులు తోసేస్తారు. అందుకని విశ్వాసులకు దూరం అయితే నువ్వు దేవునికి దగ్గరలో ఉండాలి. దేవుని దగ్గర నుంచి పక్కకు వస్తే విశ్వాసులకు అందుబాటులో. ఇటు బిడ్డల్ని బ్యాలెన్స్ చేయాలి, అటు దేవుని నంబర్ 1లో దేవుణ్ణి పెట్టుకోవాలి. విశ్వాసులు సాగించుకుంటారు, కొంతమంది అలుగుతారు, ఫీలింగ్ ఇస్తారు, రకరకాలుగా మాట్లాడతారు. పాసిబిలిటీ ఉంటే వెళ్ళు, లేకపోతే చెప్పు ఉన్న సంగతి, నేను దేవునికి అందుబాటులో ఉన్నాను, బాధ్యతలు పెంచున్నాయి కనుక అర్థం చేసుకోండి, సహకారాలను ఏర్పాటు చేసి వినియోగించుకోండి. అది 300 మంది ఉన్నప్పుడే. మీకు తెలుసా, 1500 మంది సంఘం అయినప్పుడు, ఇంచుమించు 1500 మంది సంఘం అయినప్పుడు ఒక ఫ్యామిలీ, నేను వాళ్ళ హౌస్ విజిట్ చేయలేదని ఆ ఫ్యామిలీతో పాటు మరో 4-5 ఫ్యామిలీని డ్యామేజ్ చేసి సంఘం నుంచి దూరం చేశారు. 1500 మంది ఉన్నప్పుడు సంఘం నుంచి దూరం చేశారు. ఏంటి దైవజనుడు అంటే గృహ దర్శనాలు చేయాలి, రావాలి మన ఇళ్ళకి, మనం ఫోన్ చేస్తే అందుబాటులో ఉండాలి, ఏంటి రాడేంటి, మనకు అలా అందుబాటులో ఉండే వాళ్ళ దగ్గరికి మనం పోదామని ఆ కుటుంబం డ్యామేజ్ అయింది కాక ఆ కుటుంబంతో పాటు మరో 5-6 కుటుంబాలని తీసుకొని వెళ్ళారు 1500 మంది సంఘం ఉన్నప్పుడు.
అలా చేస్తే గిర్రని తిరుగుతా నేను పోయి వాళ్ళ దగ్గర పడతాను అనుకున్నారు. 5-6 కుటుంబాలు డ్యామేజ్ అయిపోయినాయి. ఒకేసారి 5-6 కుటుంబాలు తగ్గిపోయినాయి అంటే అబ్బో ఎట్లా పరిచర్య డ్యామేజ్ అవుతుందేమని భయపడి, సిస్టర్ ఎందుకు అలా చేశారు, అలా కావద్దు, మీ కాళ్ళు విసుగుతాను, అవసరం అయితే మీ కాళ్ళు పట్టుకుంటాను రాండి అని బ్రతిమలాడుతానేమని. తొక్క కూడా లెక్క చేయలే. దేవునికి స్తోత్రం. పోతే పో, ఉంటే ఉండు. నేను కావాలనుకున్న వాళ్ళు నా దగ్గర దేవుని నడిపింపు ఉందని అనుకున్న వాళ్ళు ఉంటారు, లేదనుకున్న వాళ్ళు పోతారు. నేనే చెప్పా ప్రసంగంలో ఒకరోజు, నా మీద రెస్పెక్ట్ ఉండి దేవుని ఆత్మ నడిపింపు నా దగ్గర కనబడితే నా దగ్గర ఉండు. ఆ నడిపింపు నా దగ్గర నీకు కనపడలేదు, ఇంకో దగ్గర కనపడింది అనుకో, నాకంటే బెటర్గా మర్యాదగా పోయి ఆడే ఆరాధించుకోపో, నన్ను వెంబడించవాకు, పోతావు. నా మీద రెస్పెక్ట్ లేకుండా, నా మీద గౌరవం లేకుండా, నా మీద సదభిప్రాయం లేకుండా నువ్వు నా దగ్గర కూర్చున్నావంటే నా మాటలు విన్నావు దేవుని మాటలుగా, కూర్చొని రన్నింగ్ కామెంటరీ పడతావు. దానివల్ల నువ్వు పోతావు పాతాళానికి. కాబట్టి నువ్వు ఎవరిని గౌరవిస్తావో, ఎవరి దగ్గర దేవుని వాక్కుందని నువ్వు అనుకుంటున్నావో, వెళ్ళి వాళ్ళ దగ్గర వెంబడించిపో. నన్ను వెంబడిస్తే నీకు ప్రమాదం. ఎందుకంటే నా మీద రెస్పెక్ట్ లేదు. రెస్పెక్ట్ లేనప్పుడు నా మాట సీరియస్గా తీసుకున్నప్పుడు దెబ్బతింటావు. నా మాట తీవ్రంగా తీసుకోవాలంటే నా మీద గౌరవం ఉండాలి. అలా లేనప్పుడు నువ్వు నన్ను వెంబడించొద్దని బాహాటంగా చెప్పా. 6 ఫ్యామిలీలు, ఇంచుమించు 6 ఫ్యామిలీలు డ్యామేజ్ అయినాయి, పోయినారు 1500 మంది ఉన్నప్పుడు. తర్వాత వారిలో కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కొందరు వచ్చి మళ్ళీ జాయిన్ అయ్యారు, వాళ్ళ తప్ప వాళ్ళు తెలుసుకొని. 1500ది 50,000 కంటే ఎక్కువ అయిపోయింది. ఇదేంటి, డ్యామేజ్ అయ్యి వెనక్కి పోవాలి కదా. నేను విశ్వాసుల కాళ్ళు కాదు పట్టుకునే, దేవుని పాదాలు పట్టుకుంటా. నువ్వు కాకపోతే నీ తాతలు 14 మంది, 1400 మంది, 14,000 మంది నీ ముత్తాతలు మర్యాదగా చెప్పింది విని మారు మనసు పొంది వెంబడిస్తావో, భక్తి నేర్చుకుంటావు, బాగుపడతావు, 10 మందికి దీవెనవుతావు, కుటుంబం దీవించబడింది. పిచ్చి వేషాలు వేసి నా మీద పెత్తనం చేయాలని చూసావు అనుకో, పోతావు అడ్రస్ లేకుండా. ఇది నా డైలాగ్. హల్లెలూయా. అంటే దేవుని కృపను బట్టి విశ్వాసులు కూడా నా మ్యాటర్ అర్థమైంది, అందుకే కదిలిచ్చరు. నిన్ను ఏం కదిలిచ్చాం ద్వారా, నువ్వు దొరికినప్పుడు ప్రార్థన చేయించుకుంటున్నావు, లేకపోతే వందనాలు చెప్పి పోతున్నా, దగ్గరికి కూడా అనిట్లేదుగా, సోతా పోతున్నా, చేసేదే ఉంది. అంటే ఎవరిని విగ్రహం చేసుకోవద్దు. ఎవరు అందినా అందకపోయినా, ఉన్నా ఊడినా. మరి మీరు నా గ్యారంటీ ఇస్తారా జీవితకాలం నిన్నే వెంబడించమని? ఎట్లిస్తావు గ్యారంటీ? ఉంటావా? నేను ఉన్నదాకా ఉంటావు నువ్వు? పుట్టిక్కి నా జారిపోతే? కాబట్టి ఎవరికెవరు ఉండదో. ఫైనల్ మనకి యేసు. ఎవరెవరు ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరు ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదిలిపోతారు, కష్టాలలో వారు కదిలిపోతారు. కరుణగల యేసు నాతో ఉంటాడు, కరుణగల యేసు నాతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో. మీరు ఎంతమంది ఉన్నా, ఇంకా ఎంతమంది అయినా అందరినీ ఇచ్చిన యేసయ్య పాదాలే పట్టుకుంటా, కానీ మీ పాదాల దగ్గరికి మాత్రం రాను. తగ్గింపు విషయంలో మీకు ఎంత సేవ అయినా చేయడానికి ఇష్టపడతా, హెచ్చించుకోవటం కాదు. మీకు దాసోహం అయ్యి మీరు నన్ను ఏలేటట్టుగా నా లైఫ్లో నేను లోబట్టడానికి ఇష్టపడట్లేదు. నా తండ్రి నన్ను అంతే స్థిరపరచును గాక. నేను మిమ్మల్ని నడిపించాలి, మీరు నా వెంట నడవాలి. ఎక్కడికి నడవాలి? యేసయ్య దగ్గరికి నడవాలి. నా దగ్గరికి కాదు, నా వెంట యేసయ్య దగ్గరికి నడవాలి. అది రైట్. కాబట్టి సేవకులైనా విశ్వాసులైనా మరి దేన్ని కూడా మనం ఆధారం చేసుకోవద్దు. ఇది మొదటిది. హృదయమును దూరం చేసుకొని పెదవులతో నన్ను గణపరుస్తూ వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అనే తప్పు మనం చేయొద్దు. హృదయాన్ని ఎక్కడ పెడదాం? దేవుని మీదే పెడదాం. దేవుడి తర్వాతే ఏదైనా, ఎవరైనా, కన్న బిడ్డైనా, కట్టుకున్న భర్త అయినా, తల్లిదండ్రైనా, ఆఖరికి ప్రాణమైనా సరే
దేవుడి తర్వాతనే. ఒకవేళ అవసరమై దేవుని కోసం ఇది పోవాల్సి వస్తే, ఈ ప్రాణం వదలాల్సి వస్తే దానికి కూడా సిద్ధమై ఉండాలి. మన మనసు అలా ఉండాలి. రెండవ మాట ఏమన్నాడు? ఈసారి ధ్యానంలో చెప్పుకుందామా? ఎందుకంటే ఇప్పుడు చెప్పినవన్నీ పోతాయి, అందుకని ఈసారి ధ్యానంలో చెప్పుకుందాంలే. మీరు మంచివాళ్ళు, అర్థం చేసుకుంటారు. ప్రస్తుతానికి నేను చెప్పినవి మాత్రం మీ హృదయంలో పెట్టుకోండి. ఈసారి నేను మిగిలింది దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని చెప్తాను. దేవుని చిత్తం అయితే టైం చాలదు, అందుకని కాస్త ప్రార్థన చేసుకుందరు. కానీ హృదయాన్ని ఎక్కడికి పోనీయొద్దు? ప్రక్కకు పోనీయొద్దు. ఆయన వైపే, ఆయన మీదే. నన్ను వెంబడించే వాళ్ళందరికీ చెప్తున్నా, ప్రియమైన బిడ్డలారా, పూర్ణ హృదయముతో ఆయననే సేవించండి. ఎందుకంటే ఆయన నీ హృదయమును గమనిస్తున్నాడు. హృదయాన్ని ఎక్కడెక్కడో తిప్పుతా, హృదయాన్ని వేటి వైపో తిప్పుతా దేవుని గణపరచొద్దు. దాన్ని ఒప్పుకోడు ఆయన. పూర్ణ హృదయంతో ఆయన్నే ఆరాధిద్దాం. రండి, మోకాళ్ళ మీదకి రండి. ఒకవేళ మనం అలా చెయ్యని పక్షమున మన ఆరాధన వ్యర్థమైపోయింది, మన భక్తి వ్యర్థమైపోయింది. మనకి ఏదున్నా లేకపోయినా దేవుడు చాలు, దేవుడు చాలు, దేవుడు చాలు. దేన్ని మనం ఆనుకున్నా మోసపోతాం బిడ్డ. మనుషులను ఆనుకుంటే మోసపోతాం, డబ్బును ఆనుకుంటే మోసపోతాం, పదవిని ఆనుకుంటే మోసపోతాం, అందాన్ని ఆనుకుంటే మోసపోతాం. పిచ్చిదాన్న, అందం ఆటే కాలం కొనసాగదు. చూస్తానే నల్లని వెంట్రుకలు తెల్లగా బారటం మొదలవుతాయి. టైట్గా ఉన్న నీ ముఖ చర్మం ముడతలు పడిపోతుంది. చూస్తానే నీ దేహం శక్తిని కోల్పోతుంది. ఏది నీకు స్థిరము కాదు. ఏ నరుడు స్థిరము కాదు, ఏ పదవి స్థిరము కాదు. దేవుడే మనకు మెయిన్, దేవుడే మనకు స్థిరం. మనుషుల సాయము వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. మనుషుల సాయము వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎటు తిప్పుకుంటున్నావు నీ హృదయాన్ని? తిప్పు, దేవుని వైపు తిప్పు, దేవునికి దగ్గరగా తీసుకుంటా. దావీదట తన హృదయం అంతటిని దేవుని వైపు తిప్పాడట, ఇంకేవి ఆకర్షించలేదు. ప్రార్థన చేద్దాం. అవును తండ్రి, నా పూర్ణ హృదయంతో నిన్ను సేవించినట్లు, ప్రేమించున్నట్లు, నా పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ హృదయముతో, కొంచెం హృదయంతో కాదు, పూర్ణ హృదయంతో నిన్నే హత్తుకునేటట్లు నన్ను ఆకర్షించు దేవా. నన్ను ఆకర్షించు. లోకం నన్ను ఆకర్షిస్తుంది, మనుషుల మాటలు నన్ను ఆకర్షిస్తున్నాయి. వాటి వైపు నేను ఆకర్షింపబడకూడదు. అవసరాలు నన్ను డబ్బు వైపు ఆకర్షించబడేటట్టు చేస్తున్నాయి. దేని తట్టు నేను ఆకర్షింపబడకుండా నన్ను నీవు ఆకర్షించు దేవా. ప్రియుడా, నన్ను ఆకర్షించు తండ్రి. నీకు స్తోత్రము. నేను నీ తట్టే ఉండాలి, నీ వైపే నడవాలి, నీతోనే ఉండాలి. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలదా ఎవరైనను మది ఏదైనను, విడదీయగలదా ఎవరైనను మది ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనను
నీకంటే ఎక్కువగా నా హృదయంలో దేన్ని కనపరచను ప్రభువా. స్తోత్రమయ్యా. నా హృదయం ఏ మనిషి వైపు నేను తిప్పను, యేసయ్యా. నాకు అక్కర్లేదు. మనుష్య బంధాలన్నీ తాత్కాలికమని ఎరుగుదును. అక్షయ అనుబంధం నీతోనే, శాశ్వత అనుబంధం నీతోనే. జీవములోనూ జీవితంలోనూ మరణంలోనూ కూడా నన్ను విడిపోకుండా, నన్ను ఎడబాయకుండా కాచుకునేవాడివి నీవే. నీతోనే నా మనస్సు, నా హృదయము, నా ప్రాణము ముడిపడునుగాక. కనికరించు. నాకు చింత లేదు నా తండ్రి, నాకు నువ్వు ఉన్నావుగా. కూర్చున్నా, లేచినా, నడిచినా, నేను ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, నాకు నువ్వు ఉన్నావుగా. నాకు నువ్వు ఉన్నావుగా. నా దృష్టి అంతా నీ మీదే ఉండునుగాక. నా పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమించుదునుగాక. నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసునామములో నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, అటు ఇటు చంచలంగా తిరుగుతున్న నా హృదయాన్ని స్థిరపరిచి నీలో నిలపమని, ఆ బలాన్ని నాకు నువ్వు దయచేయాలి. నేను మళ్ళీ కోరుకుంటున్నా, నా పూర్ణ హృదయంతో నిన్నే ప్రేమించాలి, నా పూర్ణ మనసుతో నిన్నే ప్రేమించాలి, నా పూర్ణ ఆత్మతో నిన్నే ప్రేమించాలి, నా పూర్ణ వివేకంతో నిన్నే ప్రేమించాలి, నిన్నే సేవించాలి. తర్వాత నా పొరుగువాణ్ణి. నాకు కృపని ప్రభు. పనికిమాలిన నన్ను ఆకర్షిస్తున్నాయి, మోసపూరితమైనవి నన్ను ఆకర్షిస్తున్నాయి, అల్పమైన లోక ప్రేమలు నన్ను ఆకర్షిస్తున్నాయి. సైతాను మాయ చూపించి భ్రమ పెడుతున్నాడు నన్ను. చెప్పు, ప్రార్థన చేయి దేవునికి. సాతాను మాయ చూపించి నన్ను ప్రలోభ పెడుతున్నాడు, మాయపరుచుతున్నాడు. నన్ను మోసపోనియొద్దు తండ్రి, నన్ను మోసపోనియొద్దు తండ్రి. అల్పమైన వాటి వైపు నా ప్రాణాన్ని లాగనియొద్దు తండ్రి. నా హృదయం నువ్వు ఆక్రమించుకో అయ్యా. మనుష్య ప్రేమలు నన్ను గెలవనియొద్దు, లోకాకర్షణ నన్ను గెలవనియొద్దు. వాడు నిత్యము నా మీద దాడి చేస్తూ నన్ను లాగ చూస్తున్నాడు, చెరబట్ట చూస్తున్నాడు. మనుషుల తీయని మాటలు నన్ను మోసగించనియొద్దు ప్రభు, నన్ను మోసగించనియొద్దు ప్రభు, నన్ను మోసగించనియొద్దు. మనుషుల తీయని లాలన, అబద్ధపు మాటలు నన్ను ఆకర్షించనియొద్దు ప్రభు, నన్ను ఆకర్షించనియొద్దు. నన్ను నీ మాటలు ఆకర్షించాలి, నేను నీ ప్రేమలో ఉండాలి. దయచేసి నేను ఇతరులను ఆకర్షించొద్దు, ఇతరులు నన్ను ఆకర్షించొద్దు. మేమంతా కలిసి నీ వైపు ఆకర్షించబడాలి. హల్లెలూయా. అదే జరుగునుగాక, అదే జరుగునుగాక, అదే జరుగునుగాక. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. మన ప్రార్థన విన్నందుకు దేవునికి స్తోత్రాలు చెప్దామా? చెప్పు, స్తోత్రాలు చెప్పు, స్తోత్రాలు చెప్పు, చెప్పు. మనకి సమాధానం ఇస్తున్నందుకు, మనల్ని స్వస్థపరుస్తున్నందుకు, మనల్ని ధైర్యపరుస్తున్నందుకు, సంతోషంతో మనల్ని నింపుతున్నందుకు, యుద్ధమందు మనకు జయం ఇస్తున్నందుకు, పరుగు పందెములో మనల్ని గెలిపిస్తున్నందుకు, కాలమై ఉన్న దేవునికి, అదృష్టమై ఉన్న మన యేసయ్యకు, మన తలనెత్తుతున్న దేవునికి, మన కోసం అద్భుతమైన సమయమును, ఆశీర్వాదకర భవిష్యత్తును సిద్ధపరిచిన దేవునికి మన బ్రతుకుని ఆయన చిత్తములో సార్థకం చేపిస్తున్న దేవునికి మన హృదయాలను ఆయన తట్టు ఆకర్షిస్తున్న దేవునికి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించునుగాక. ప్రవేశు రక్తమునకు ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. అత్యాసక్తితో సమకూడి వచ్చిన మీ అందరికి వందనాలు. ఆ లైవ్ లో అందుబాటులో ఉన్న బిడ్డలకు కూడా వందనాలు. జూమ్ లో కనిపిస్తున్న బిడ్డలందరికీ వందనాలు. విన్న మాటలు హృదయంలో భద్రం చేసుకొని హృదయాన్ని దేవుని వైపు నుంచి ఎటు మళ్ళనియొద్దు. దేవునికి అంకితం అవ్వండి, కనెక్ట్ అవ్వండి. మనం వెతుకుతున్నవన్నీ ఆయన కుడి చేత కలిగి ఉన్నాడు. ఆయన దగ్గరే అన్నీ పొందగలం, కానీ ఇంకెక్కడ దొరకవు. మనుషుల దగ్గర అనుకుంటాం, మాయ దొరికింది మనుషుల దగ్గర. ఏం దొరికింది? ఒరిజినల్ నిజమైంది ఏదో అది దేవుని దగ్గరే దొరికిద్ది. మోసపోవద్దు, జాగ్రత్త పడదాం. రైట్, ముగించాను. సంతోషంగా బయలుదేరండి. రేపు ఏ ఊరు బాబు? నరసరావుపేట పక్కన పమిడిపాడు. ఓకే.
రేపేగా ఉదయం, రైట్. తర్వాత మంగళవారం, వచ్చే మంగళవారం దమ్మాలపాడు, గురువారం గొర్రెపాడు, శనివారం చీరాల, రైట్. సోమవారం అచ్చంపేట. ఇంకా వరుసగా ఉన్నాయి, తర్వాత చూద్దాం అవన్నీ, రైట్. మీ అందరికీ వందనాలు. దైవాశీస్సులు విన్న మాటలు హృదయంలో భద్రం చేసుకొని జాగ్రత్త పడండి. కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దూరం నుంచి వచ్చిన వాళ్ళని దయచేసి దగ్గరికి రానివ్వండి. దూరం నుంచి వచ్చిన వాళ్ళని ఈరోజు దూరం నుంచి వచ్చిన వాళ్ళని దగ్గరికి రానివ్వండి. వాళ్ళ మీద చేతులు ఉంచుతాను. రెగ్యులర్గా మీరు లోకల్గా ఉండేవాళ్ళు కొంచెం కోఆపరేట్ చేయండి. మీరు ఎప్పుడైనా కలవచ్చు, కలుస్తూనే ఉన్నారు తరచుగా నన్ను. పాపం దూరం నుంచి ఇప్పుడే వచ్చిన వాళ్ళు ఆశపడతారు కొంచెం సమీపంగా కలవాలని, ప్రార్థన సహాయం పొందాలని. సో దూరంలో ఉన్నవాళ్ళు దగ్గరకు వచ్చేసేయండి, దానికి ముందుకు వచ్చేసేయండి. మాట్లాడించడానికి ప్రయత్నించకండి, మీ మీద చేతులు ఉంచుతాను. ఒక 10 minutesలో అలా వెళ్ళి వచ్చి నేను మీ మీద చేతులు ఉంచుతాను. ఓకే, రైట్.